రాజ్యాభిషేకాన్ని పొంది రామచంద్రమూర్తి చేత అనుగ్రహింపబడి తాను జీవితంలో మళ్ళీ పొందలేను అనుకున్న సుఖాల్ని తిరిగి పొంది ఆ సంతోషంతో కాలం గడుపుతున్నటువంటి సుగ్రీవుడు రామచంద్రమూర్తికి మాట ఇచ్చిన ప్రకారంగా 4 నెలలు గడిచిపోయిన తరువాత సీతమ్మ తల్లి అన్వేషణ కొరకు ప్రయత్నించవలసిన వాడు దాని యందు తదేక దృష్టితో ఆ కార్యం మీద ప్రణాళిక రచన చెయ్యడంలో విఫలమయ్యాడు. ఈలోగా శరదృతువు వచ్చేసింది. సమృద్ధార్థంచ సుగ్రీవం మందధర్మార్థ సంగ్రహం అత్యర్థం అసతాం మార్గం ఏకాంతగత మానసం. ఈ శ్లోకాలు సుగ్రీవుణ్ణి ఉద్దేశించి చెప్తున్నట్లుగా ఉంటాయి, కానీ యథార్థానికి సమస్త జీవకోటి యొక్క పరిణామ క్రమంలో జరిగేటటువంటి ఒక పెద్ద దోషాన్ని ఆవిష్కరిస్తూ ఉంటాయి. అది చిట్ట చివర తీర్పు ఎక్కడుంటుంది అన్న దగ్గర నేను దాన్ని స్పృశించే ప్రయత్నం చేస్తాను. ప్రతి చోట ఆ విషయాన్ని ప్రస్తావన చేయకుండా చిట్ట చివర దీని ముగింపులో దీని సందేశం ఏమిటి అన్నది నేను మీకు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. మహర్షి అంటారు, పొందవలసినటువంటి రాజ్యాన్ని పొందినటువంటి వాడై ధర్మము అర్థము ఈ రెండిటినీ పట్టుకోవడంలో విఫలమై ధర్మార్థములను పరిత్యజించినటువంటి వాడై నిరంతరము ఏకాంతమైనటువంటి సుఖమును కోరుకుంటున్నవాడై, అనగా స్త్రీ సంబంధమైన కామోపభోగమునందు అనురక్తిలో తలమునకలవుతూ, అసతాం మార్గం అంటే సత్పురుషులు అనుసరించినటువంటి మార్గమునందు సుగ్రీవుడు ఉన్నాడు. ఇప్పుడు సత్పురుషులు అనుసరించని మార్గంలో సుగ్రీవుడు ఉన్నాడు అంటే ఆయన ధర్మమునందు వైక్లభ్యం లేదు. ఆయన ఏదో వాలి చేసిన పొరపాటు లాంటి పొరపాట్లు చేశాడు అని కాదు, కానీ పురుషార్థములను సమన్వయం చేసుకోవడంలో పొరపాటు పడ్డాడు. సరే, మీరు వింటారు కదా, దాని ఎందుకు మహర్షి ఎలా మాట్లాడతారు అన్నదాన్ని మీరు గమనిద్దురు. కానీ నిర్వృత్త కార్యం సిద్ధార్థం ప్రమదాభిరతం సదా ప్రాప్తవంతం అభిప్రేతాన్ సర్వానేవ మనోరథాన్. ఆయన నిరంతరము కూడా భార్యలయందు అనురక్తి కలిగినటువంటి వాడై సిద్ధార్థం ఏది తాను పొందాలనుకున్నాడో దాన్ని పొందడం చేత కలిగినటువంటి అతిశయము వలన ఆ మీదుమిక్కిలిగా ఉన్నటువంటి ఆ సంతోషము చేత అతను ఇతర విషయములన్నింటినీ కూడా విడిచిపెట్టేశాడు. స్వాంచ పత్నీం అభిప్రేతాం తారాంచాపి సమీప్సితాం విహరంతం అహోరాత్రం కృతార్థం విగతజ్వరం. ఆయన తన భార్య అయినటువంటి రుమని పొందాలి అని చాలా కాలంగా అపేక్షిస్తున్నాడు. ఇవాళ వాలి వధ తర్వాత తన భార్యని తాను పొందగలిగాడు. ఇప్పుడు రుమతో పాటుగా వాలి భార్య అయినటువంటి తార కూడా సుగ్రీవుణ్ణే ఆశ్రయించి సుగ్రీవుడి భార్యగా ఆమె మసలుతోంది. నేను మీతో మనవి చేశాను ఈ విషయం. భర్త మరణించిన తరువాత సంధ్యావందనం చేసేటటువంటి అలవాటు ఉన్న వానర జాతిలో ఉన్న స్త్రీ ఆమె కోరుకుంటే ఆయన అన్నదమ్ముల్లో ఎవరినైనా పతిగా స్వీకరించవచ్చు. కాబట్టి ఇప్పుడు తార మళ్ళీ సుగ్రీవుణ్ణి భర్తగా స్వీకరించింది. కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కుతయాయాత తత్వం చింతియ తదీయభ్రాత. శంకర భగవత్పాదులు అందుకే అంటారు, ఎవరు భార్య, ఎవరు బిడ్డలు, ఎవరు నువ్వు, ఎవరి కోసం ఎవరు. ఏదో కొద్ది రోజులు ఆ బాధ, ఆ శోకం, ఆ తర్వాత ఎవరి గొడవ వాళ్ళది. 11వ రోజు వచ్చేటప్పటికీ ఆస్తుల పంపకాల దగ్గర గొడవలు, వెళ్ళిపోయిన వాడిని తిట్టడం, అన్ని చోట్ల సామాన్యమైనటువంటి విషయం. బీరువాలు తీయడం, తీసిన తర్వాత ఇదే ఈ నుంచింది అని దెబ్బలాడడం, ఇన్ని చోట్ల చూడలేదు. కాబట్టి స్వాంచ ఆయన తార కూడా తనతో కూడినటువంటి కారణం చేత చాలా సంతోషంగా, అసలు అహోరాత్రం అంటే రాత్రి పగలు కూడా వేరొక వ్యవహారం అనేటటువంటిది ఏదీ లేకుండా స్త్రీ సుఖమును అపేక్షిస్తూ స్త్రీ సుఖమును పొందుతూ ఆయన తన జీవితాన్ని తాను సంతోషం అనుకుని గడిపేస్తున్నాడు. క్రీడంతమివ దేవేశం నందనేప్సరసాం గణై మంత్రిషు న్యస్తకార్యంచ మంత్రిణాం అనవేక్షకం. తాను రాజుగా నిర్వహించవలసినటువంటి బాధ్యతలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు తను రాజ్యాన్ని పొందడంతో పాటుగా భార్యని కూడా పొందాడు, తారని కూడా పొందాడు. ఇప్పుడు ఆయనకి రెండూ వచ్చాయి, రాజ్యము వచ్చింది, భార్యలు వచ్చారు. కానీ దేనితో అంటకాగాడు అంటే ఒక్క భార్యలతోనే అంటకాగాడు. అలాగని రాచరికం వదిలిపెట్టాడా అంటే రాజుగానే ఉన్నాడు.
మరి రాజ్యపాలన మంత్రులకు అప్పచెప్పాడు. సరే, మంత్రులకు అప్పచెప్పడం తప్పు కాదు, రాజు మంత్రుల యందు న్యాసం చేస్తాడు, ఆ బుద్ధితో ఉంటాడు. కానీ మంత్రులు తనకేమైనా సమస్య చెప్పవలసి వస్తే మంత్రులకి దర్శనం ఇవ్వడు. ఇది ఇక్కడ ఉంది అసలు సమస్య అంతా. మహర్షి మాట్లాడేటటువంటి మాటలు చాలా గంభీరంగా ఉంటాయి. ఆయన అంత తేలికగా ఏం మాట్లాడరు. ఇంకొకళ్ళ యొక్క ప్రవర్తనని పరిశీలనం చేసి ఆ శ్లోకాన్ని చెప్పేటప్పుడు వాల్మీకి మహర్షి శ్లోకాల్ని జాగ్రత్తగా పట్టుకుంటే మనం ఎలా ఉంటున్నాము అన్నది కూడా మనం పరిశీలనం చేసుకోవాల్సి ఉంటుంది. రెండూ పొందినటువంటి వాడు రెండిటి యందు బుద్ధి పెట్టి ఉంటే, రాజ్యపాలన సక్రమంగా చేసి భార్యల యందు అనురక్తితో ఉంటే అందులో మీరు నేను పెద్ద పట్టించుకోవాల్సిన విషయం. రామాయణంలో శ్లోకం రచన చేయవలసిన అవసరం వాల్మీకి లేదు. ఆయన రాజుగా ఉండి ఆ రాజ్యమునకు సంబంధించిన వ్యవహారములు మంత్రులకు విడిచిపెట్టాడు. ఇప్పుడు మంత్రులు ఏదైనా సమస్య వస్తే రాజు నిర్ణయం చేయాలి. రాజు నిర్ణయం చేయాలంటే మంత్రులు ఎవరిని కలవాలి? రాజుని కలవాలి. కానీ మంత్రులకి రాజదర్శనం లేదు. ఎందుకు లేదు? అహోరాత్రము తారా రుమ ఇతర పత్నులతో తిరుగుతుంటాడు. తిరుగుతూ ఉండడం వల్ల మంత్రులకి దర్శనం ఇవ్వడు. మంత్రులకే దర్శనం ఇవ్వని వాడు ప్రజలకేం దర్శనం ఇస్తాడు? కాబట్టి ఇప్పుడు ప్రజలు తమ కష్టం చెప్పుకోవాలి అంటే రాజు యొక్క దర్శనం లేదు. మంచివాళ్ళై మంత్రులు మంచిగా పరిపాలిస్తే పర్వాలేదు, లేకపోతే అసలు రాజుకి ప్రజలకి మధ్య ఏ విధమైనటువంటి సమన్వయం లేదు. ప్రజలు ఎలా ఉన్నారో ఏమైపోతున్నారో ఆయనకు అనవసరం. ఆయన రాజుగా సుఖములను అనుభవించడానికి మాత్రం రాజపదవిని వాడుకుంటున్నాడు తప్ప, రాజపదవిని అనుభవిస్తున్నవాడు రాజుగా తన కర్తవ్యాన్ని చెయ్యడాన్ని విస్మరించాడు. ఇది మహర్షి యొక్క తీర్పు. కాబట్టి క్రీడంతమివ దేవేశం నందనే సరసాం గణై మంత్రిషున్యస్త కార్యంచ మంత్రిణాం అనవేక్షకం. దేవేంద్రుడు నందనవనంలో తన భార్యలతో విహరిస్తూ ఎంత సంతోషంగా గడుపుతాడో, అప్సరసలతో విహరిస్తూ ఎంత సంతోషంగా గడుపుతాడో, అలా ఆయన కూడా తన భార్యలతో నిరంతరము వనములయందు ఉపవనములయందు విహరిస్తూ కాలాన్ని గడిపేస్తున్నాడు. కానీ ఒక ఆయన ఉన్నారు, ఆయన మహాప్రాజ్ఞుడు, బుద్ధిమతాం వరిష్టం. ఆయన గుర్తిస్తున్నాడు, రెండిటినీ గుర్తిస్తున్నాడు. ఏ రెండిటిని గుర్తిస్తున్నాడు? రామచంద్రమూర్తి ఓర్పుని గమనిస్తున్నాడు, సుగ్రీవుడి యొక్క వైక్లభ్యాన్ని గుర్తిస్తున్నాడు. డు నాట్ స్ట్రెచ్ ది స్ట్రింగ్ బియాండ్ ద లాస్ట్ డిగ్రీ ఆఫ్ ఇట్స్ లాస్టిసిటీ అని ఇంగ్లీష్లో ఒక ప్రొవెర్బ్. అంటే తెలుగులో అయితే తెగేదాకా తాడు లాక్కండి అంటాం, కానీ అది ఇంకొంచెం బాగుంటుంది. స్థితిస్థాపక శక్తిని మించిపోయేంత వరకు మీరు లాగవద్దు. అంటే అది కొంచెం సాగగలిగిన శక్తి అన్నది కొంతకాలం ఉంటుంది. సాగగలిగిన శక్తిని దాటి మీరు లాగారనుకోండి, అది తెగిపోతుంది. ఓర్పు అన్నది కూడా అంతే. ఓర్పు పడుతున్నాడు కదా అని మీరు లాగారనుకోండి, ఆ ఓర్పు తెగిపోతుంది, అది భగ్నమైపోతుంది. అప్పుడు దాని స్థానంలో ఏమొస్తుంది అంటే, సహనము ఎక్కడ నశిస్తుందో అక్కడ రావడానికి ఉండేటటువంటిది ఒక్కటే ఉంటుంది, క్రోధం. విశేషమైనటువంటి కోపము ఒక్కసారి ఆవిర్భవిస్తుంది. కాబట్టి ఇప్పుడు హనుమ యొక్క బుద్ధి శక్తి ఎక్కడుందంటే, రామచంద్రమూర్తి యొక్క ఓపిక, రామచంద్రమూర్తి వేచి చూస్తున్న స్థితి, రామచంద్రమూర్తి యొక్క సహనము పరీక్షకి గురైపోతున్నటువంటి స్థితి వచ్చేస్తోంది. ఈయన ఏ కబురు చేయడు, ఈయన మంత్రుల మాట వినడు, ఈయన మంత్రులకి దర్శనం ఇవ్వడు, అహోరాత్రములు భార్యలతో గడుపుతున్నాడు. కాలము తనకి అనుకూలంగా ఉండాలి, ముందు తన భార్యను కూడా తీసుకొస్తే తప్ప నువ్వు నీ భార్యతో సుఖించకూడదని రాముడు అనలేదు. ఇప్పుడు వర్షాకాలం నువ్వు చాలా కష్టపడి ఉన్నావు, హాయిగా సంతోషంగా గడుపు. వర్షాకాలం అయిపోయిన తర్వాత సీతాన్వేషణమునకు ప్రయత్నం చెయ్యి అన్నాడు. వర్షాకాలం అయిపోతోంది అనగానే జాగరూకుడు కావాలి కదా. ఇంకా వర్షాకాలం అయిపోవచ్చింది అనేటప్పటికీ ప్రణాళిక సిద్ధంగా ఉండాలి. ఎందుచేత అంటే కార్యము ముందా ప్రణాళిక ముందా అంటే శబ్దము వెలుతురులో ఉంటాయి అవి. మీరు చూడండి, ఎప్పుడైనా ఒక పిడుగు పడుతోంది అనుకోండి, పిడుగు యొక్క ధ్వని ముందు రాదు, పిడుగుపాటు ముందు రాదు, వెలుతురు ముందు వస్తుంది. ముందు ఒక పెద్ద వెలుతురు కొడుతుంది. వెలుతురు కొట్టింది అంటే మీరు చెవులు మూసుకోవడం ఏదో చేస్తారమ్మో పిడుగు పడుతోందని. తర్వాత ధ్వని వస్తుంది, ధ్వని తర్వాత పిడుగు పడుతుంది. 3 అంచెల కింద ఉంటుంది తప్ప పిడుగుపాటు అంటే ఒక్కసారి పిడుగు పడిపోవడం ఉండదు. ముందు తెలుస్తుంది. ఒక కార్యం చెయ్యాలి అన్న దాంట్లో దక్షత అన్న మాటకు అర్థం ఏమిటంటే పకడ్బందీగా దాన్ని ప్రణాళికా రచన చెయ్యవలసి ఉంటుంది.
ఇది ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని కార్యమునకు అనుగుణంగా కార్య సాఫల్యము కొరకు, మీ ఆనుకూల్యత కొరకు కాదు, కార్యంగా ఫలితాన్ని ఇవ్వడానికి కర్మ. మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ విషయాన్ని. కర్మ జడం, కర్మ తనంత తానుగా ఫలితాన్ని ఇవ్వదండి. అందుకే భగవాన్ రమణులు ఉపదేశసారం చేస్తే కర్మ తజ్జడం అంటారు. కర్మ జడమైనటువంటిది. అది ఇప్పుడు ఇది ఎంత జడమో అంటే తనంత తానుగా దీనికి ఏమీ నిర్వహణ శక్తి ఎలా ఉండదో, ఒక విద్యుత్తు దీంట్లో ప్రసరిస్తే ఇది పనిచేస్తుంటుంది. అలా కర్మ కూడా జడం. మీరు ఒక కర్మ చేశారనుకోండి, దాని వలన ఫలితం వస్తుందా అని నన్ను అడిగితే నేనేం చెప్పవలసి ఉంటుందంటే రాదు అని చెప్పడమే న్యాయమై ఉంటుంది. అదే న్యాయమైనటువంటి జవాబు. ఎందుకంటే నేను అభిషేకం చేశాను, నాకు ఫలితం వస్తుందా అని మీరు అడిగారు అనుకోండి, మీ మనసు అక్కడ పెట్టారా అని అడగవలసి ఉంటుంది. మీరు కేవలంగా ఓ నీళ్లు పోయడమో ఓ పాలు పోయడమో చేసినంత మాత్రం చేత మీకు దాని వలన ఫలితం ఏం వచ్చేది. కానీ ఏదో హీనపక్షంలో మీరు ఒక కార్యం చేశారు కాబట్టి, ఏదో అభిషేకం చేశాననేటటువంటి నటన యందు కూర్చున్నాడు కాబట్టి ఏదో కొంత ప్రయోజనం సిద్ధించవచ్చు. కానీ అభిషేక ప్రయోజనం ఎప్పుడు సిద్ధిస్తుందంటే మీరు భక్తితో మీ మనస్సుని అక్కడ పెట్టినప్పుడు. మీ మనస్సుని అక్కడ పెట్టినప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పదార్థముల అవసరం ఉండదు, కర్మ అవసరం ఉండదు. కర్మ మనసు చేసేస్తుంది, మనసుకు ఆ శక్తి ఉంది. అందుకే దానికి స్వప్న వస్తుంది. మనసుకున్న బలం, మనసుకున్న బలహీనత రెండూ ఒకటే బలహీనత, అదే బలం. మనసుకి ఏది బలహీనతో దాన్ని మీరు బలంగా మార్చగలిగితే మీరు ధన్యులు. మనసుకి ఏది బలమో దాన్ని మీరు బలహీనతగా మార్చుకుంటే మనం అధములం. అంతే తేడా. మీ మాట స్పష్టంగా లేదు అంటారు మీరు, నాకు తెలుసు. మీరు ఒక కర్మ చేస్తున్నారనుకోండి, ఆ కర్మ చేసే ముందు దాని యందు శ్రద్ధ అంటే భక్తి, అది ఎందుకు చేస్తున్నాం మనం అన్న విషయం మీద కొంత అవగాహన ఉండాలి. అది దీని కొరకు ఉద్దేశింపబడింది అన్నప్పుడు ఆ కోణంలోనే మీరు దాన్ని చేయవలసి ఉంటుంది తప్ప ఏదో కర్మని కర్మగా చేశారనుకోండి. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రతం 116 గంటలు కూర్చుని చేశాయనుకోండి, మీరు 116 మందిని త్రికరణ శుద్ధిగా చెప్పండి ఎందుకు చేశారు అని అడిగారు అనుకోండి. మేమందరం మా అమ్మాయి పెళ్లి కోసం చేశాం అన్నారనుకోండి, ఇప్పుడు చెయ్యకుండా చూస్తున్నాయన కూతురు పెళ్లి సెటిల్ అవ్వచ్చు. అదేమిటండి అని మీరు అడగచ్చు. ఈయన నవగ్రహ మంటపాన్ని ఆవాహన చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడతాడు. ఇంకేవి పూజ అది? అది వ్రతం కాదు, అది వ్రతభంగం. వ్రతములు చేయుచునొక్కమారైన యవ్వారిన్ విచారించినన్ వ్రతభంగంబులు మాను నట్టి వరదున్ వామాక్షులు ఇక్షించియున్ గత చేలా ప్లవనంబు నీడు వ్రతభంగం వంచు పాలతటన్యస్తకరబ్జలై సరసలీలను రొక్కిరట్లందరూ అంటారు పోతన గారు కాత్యాయని వ్రతం గురించి మాట్లాడుతూ. ఎవరు మనసు తీసుకెళ్ళి అక్కడ పెట్టాడో వాడికి పదార్థము యొక్క అవసరం లేకుండా వాడు సృజించగలడు. స్వప్నం అందుకే కదండి వచ్చింది. స్వప్నంలో మీ శరీరం ఏమీ వెళ్ళదు, మీ కళ్ళేమీ చూడవు, మీరేం వెళ్ళరు. కానీ స్వప్నావస్థ మీరు జాగృతి యందు ఎలా ఉన్నారు అన్నదానికి ఒక రుజువు. మీరు నిజంగా జాగృతులు అంటే మీ ఇంద్రియములు తెలివిగా ఉండగా, మీ ఇంద్రియములన్నీ ఆ వస్తువునే పట్టుకుని ఉంటే మనసు ఏం చేస్తుందో తెలుసా అండి? మీరు నిద్రపోయినప్పుడు మీ ఇంద్రియాలు ఏం పట్టుకున్నాయో దాన్నే మీకు చూపిస్తుంది, ఇంకొక దాన్ని చూపించదు. నేను రామాయణం మీద తదేక దృష్టితో ఉండి రామాయణం చెప్తున్నాను అనుకోండి, నాకు రాత్రి కల ఏం రావాలంటే సీతారాముల యొక్క పాదార్చన నేను చేస్తున్నట్టు కల వస్తే నేను చెప్పిన రామాయణానికి నేను సిద్ధి పొందుతున్నాను అని గుర్తు. ఎందుకని? నాకు నిజంగా రామాయణం చెప్పేటప్పుడు ఆ సీతారాముల మీద అంత భక్తి విశ్వాసాలతో నా మనసు పొంగిపోయినది నిజమైతే, నేను రామాయణం చదువుకునేటప్పుడు అంత భక్తితో అంత ప్రీతితో నేను చదువుకుని నాకు ఎప్పుడూ ఆ రాముడే ఆ సీతమ్మే జ్ఞాపకానికి వస్తే నా కలలో మనసు ఏం చేస్తుందంటే, ఈ కన్ను చూడనిది, ఈ చెవి విననిది, ఈ చెయ్యి ముట్టుకోవడానికి పక్కన లేని తులసి దళాల్ని తీసుకొచ్చి సీతారాముల పాదములను రాత్రి నా కన్నుల ముందు ఉంచుతుంది. కదలని ఈ చెయ్యి కదిలి, కదలని అంటే బాహ్యంలో కదలని చెయ్యి ఆంతరమునందు కదిలి అక్కడ లేని తులసి దళాల్ని తీసి ఆయన పాదముల మీద వేస్తుంది. అలా వేసింది అంటే ఖచ్చితంగా నువ్వు రామానుగ్రహాన్ని పొందుతున్నావు అని గుర్తు. ఎప్పుడు పొందింది అలాగా? ఒక కళ నువ్వు రా, నాకు సీతారాములు కల్లోకి రావాలి, నేను కల్లో సీతారాముల పాదాల మీద తులసి దళాలు వెయ్యాలని మీరు సంకల్పం చేసి పడుకోండి, వస్తుందేమో? రాదు. మీరు దేన్ని చూశారో ఎక్కువ మీ బుద్ధి దేని మీద ఉందో దాన్ని పట్టుకుంటుంది మనసు. పట్టుకుని దాన్ని సృష్టిస్తుంది, కల్లో
సృష్టించి తీసుకొస్తుంది. ఆ తీసుకురావడం కూడా ఎలా తీసుకొస్తుందో తెలుసా అండి? మనస్సుకున్న చాలా గొప్ప బలం అదే. క్షేత్రాన్నే సృష్టించేస్తుంది. మీరు క్షేత్రానికి వెళ్ళక్కర్లేదు, క్షేత్రాన్ని మీలోకి తెస్తుంది. జాగృతిలో మీరు క్షేత్రంలోకి ఎడతారు. మీరు బాగా పట్టుకోవాలి అంటే, ఇప్పుడు నేను జాగృతిలో ఉన్నాను అనుకోండి, నేను లేచి ఉన్నాను అంటే నా ఇంద్రియములు లేచి ఉన్నాయి, నా కళ్ళు చూస్తున్నాయి, నా చెవులు వింటున్నాయి, నా స్పర్శ తెలుస్తోంది. దీన్ని జాగృతి అంటారు. జాగృతిలో నేను అంటే ఇంద్రియములతో శరీరముతో క్షేత్రంలోకి ఎడతాను. మీకు ఉదాహరణ చెప్పాలంటే, ఇవాళ సోమవారం కదండి. ఇప్పుడు నేను ఇవాళ సాయంకాలం సోమవారం కాళహస్తి వెళ్దాం అనుకున్నాను అనుకోండి, కాళహస్తి క్షేత్రంలోకి నేను నా శరీరంతో ఇంద్రియాలతోటి పెడతాను. స్నానం చేసి ఏదో పంచి కట్టుకుని గుళ్ళోకి ఎడతా మారేడు దళాలట్టుకుని వెళ్ళి నా మనస్సు మగ్నమైపోయింది అనుకోండి, మనసు యొక్క శక్తి ఏమిటో తెలుసా అండి? శ్రీకాళహస్తిని మీలోకి తీసుకొస్తుంది. మీరు శ్రీకాళహస్తిలోకి వెళ్ళడం జాగృతిలో, శ్రీకాళహస్తి మీలోకి రావడం స్వప్నంలో. దేని శక్తి చేత? మనస్సు యొక్క శక్తి చేత. మీరు ఇలా దేవాలయంలోకి వెళ్ళి ఎడం పక్కకి తిరిగి ఆ పెద్ద గణపతి మూర్తిని చూసి, ఇలా 2 శూలాలు పెట్టినటువంటి చెంగల్వరాయ సన్నిధి అని ఆ సుబ్రహ్మణ్యుణ్ణి చూసి మెట్లు దిగి ఎడం చేతి పక్కన ఉన్నటువంటి దేవతామూర్తుల్ని చూస్తూ కుడి పక్కకి తిరిగి లోపలికెళ్ళి నవగ్రహ కవచం కట్టుకున్నటువంటి చతురస్రాకారపు పొడుగ్గా ఉన్నటువంటి పెద్ద శివలింగం పక్కన ప్రమిదిలో వెలుగుతున్నటువంటి దీపం గాలికి ఇలా కొట్టుకుంటుంటే అదే వాయులింగం అనుకుని అంతరాలయంలోకి వెళ్ళి చూస్తే గోడలో మహానుభావుడు ఆ భక్త కన్నప్ప ఉంటే, ఆహా కన్నప్ప నీ అదృష్టం కదయ్యా, నీ భక్తి ఇక్కడికి చేరావనుకుని మీరు మారేడు దళాలు పుచ్చుకొని దేవాలయం వెనక్కి తిరిగితే వెనక గోడ మీద ఆవిర్భావలింగం ఉంటుంది. అంటే శివలింగం ఉండి, శివలింగం ఇలా కోసినట్టుగా ఉండి అందులోంచి శివుడు కనపడతాడు, తల కనపడదు, పాదాలు కనపడవు. అంటే ఏ పరమాత్మ యొక్క కింది భాగాన్ని పై భాగాన్ని నువ్వు తెలుసుకోలేవో, అనంతమై ఉన్నాడో, అనంతమైనటువంటి పరమాత్మ చేత పరివ్యాప్తమైన లింగస్వరూపమై బ్రహ్మాండమంతా ఉంది అని తెలుసుకోదగినటువంటి ఆవిర్భావలింగాన్ని దేవాలయం వెనకాతల చూసి మీరు వెళ్ళేటప్పుడు ఆ కుడి చేతి పక్కన మొదట ప్రదక్షిణ మార్గంలోనే ఆ దుర్గమ్మ తల్లిని చూసి వెనక ఆవిర్భావలింగం, మళ్ళీ కుడి పక్కకి తిరిగితే మీ కుడి చేతి వైపు కోష్ట గణపతి, మీరు అలా తిరిగి వచ్చి మళ్ళీ శివలింగాన్ని చూసి అలా బయటికి వెళ్ళి కుడి చేతి పక్కకి తిరిగి నడుస్తుంటే వేదిక మీద నల్లటి గుడ్డలు దీపాలు వెలిగించి పట్టుకెళ్ళి అక్కడ పెట్టేటటువంటి శనీశ్వరమూర్తి దగ్గర నుంచి వెంకటేశ్వరుడు, కనకదుర్గమ్మ వారు, మళ్ళీ మీరు ఇలా కుడి పక్కకి తిరిగితే అరుగు మీద 63 మంది నాయనార్లని దాటిన తర్వాత ఎడం పక్కన మార్కండేయలింగం దాటి మీరు కొంచెం ముందుకెళ్ళి కుడి పక్కకి తిరిగితే ఓ చిన్న గుడిలా ఉండి అందులో ఓ శివలింగం. మీకు అనురక్తి ఉంటే కాసిన తుమ్మిపూలు మారేడు దళాలు పట్టుకెడితే మీ చేత్తో మీరు మార్కండేయ లింగం మీద శివలింగం మీద మీరు పూజ చేసుకోవచ్చు శ్రీకాళహస్తిలో. మీరు అక్కడ మెట్లు దిగి ఇలా కిందకి ఎదురుగుండా చూస్తే నిలబడి ఉన్నటువంటి జ్ఞానప్రసూనాంబ, పెద్ద కిరీటం, అమ్మవారి కిరీటంలో ఉన్నటువంటి పెద్ద మణి, ఆ తల్లి యొక్క స్వరూపం, ఆవిడ కట్టుకున్న చీర, ఇంత పెద్ద కుంకం చారలు బొట్టు పెట్టుకున్నటువంటి వృద్ధ అర్చకుడు, ఆయన తీసుకెళ్లి అమ్మవారికి కుంకుమార్చన చేసి ఉండడం వల్ల ఆయన అరికాళ్ళు కూడా ఎర్రపడిపోయి అంచులు కూడా కుంకంతో ఎర్రబడి, ఆయన కూర్చున్నప్పుడు పృష్ఠభాగం పంచె ఉత్తరీయం కూడా కుంకం అంటుకుపోయి, ఆయన అరిచేతులన్నీ కుంకంతో ఉండి ఆయన నీరాజనం తీసుకొచ్చి మీకు ఇస్తే మీరు నీరాజనం తీసుకుని పువ్వులు తీసుకుని అమ్మవారి ఆలయానికి ఇలా ప్రదక్షిణం చేసి బయటికి వస్తూ ఉంటే అభిషేకం టికెట్ ఉన్న వాళ్ళకి ఉత్తరీయాలు వేస్తున్నటువంటి ప్రదేశం, ఆ ఎడంచేతి పక్కన ఉన్నటువంటి స్వామివారి ఊంజల్ మంటపం, అక్కడ ఉన్నటువంటి ఆ అద్దాల మంటపం, అది చూసి మీరు బయటికి వచ్చి మళ్ళీ ఇలా కుడి చేతి పక్కకి తిరిగి కుడిపక్క మెట్లెక్కితే ఒక చోట గీసినటువంటి వృత్తంలో నిలబడి చూస్తే మీకు ఎదురుగుండా కాళహస్తీశ్వరుని యొక్క శిఖర దర్శనం, ఇంకొక వృత్తంలో నిలబడి మీరు ఇలా చూస్తే అమ్మవారి శిఖర దర్శనం, ఇంకొక వృత్తంలో నిలబడి మీరు చూస్తే కొండ మీద ఉన్నటువంటి కన్నప్ప గుడి దర్శనం, యమధర్మరాజ ప్రతిష్ఠిత లింగం, అది దాటిటొస్తే ధర్మరాజ ప్రతిష్ఠిత లింగం, ఆ పక్కన చండీశ్వరుడు, ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి మీరు మెట్లు దిగి మళ్ళీ కుడిపక్కకి తిరిగితే మీ ఎడం పక్క అరుగు మీద పెద్ద స్ఫటికలింగం పొడుగ్గా, దాని వెనకాతలో చిన్న బల్బు, ఆ లైట్ వెలుగుతున్నప్పుడు కనపడుతున్నటువంటి ఆ జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందుమంతామృతై అన్నట్టుగా ఉన్నటువంటి ఆ స్ఫటిక స్వరూపం. మీరు మళ్ళీ కుడిపక్కకి తిరిగితే కన్నప్పలింగం అరుగు మీద, ఇలా కుడిపక్కకి తిరిగి చూస్తే దక్షిణాభిముఖంగా దక్షిణామూర్తి,
అద్భుతమైన అలంకారంతో ఉన్న స్వామి. మీరక్కడ కింద పడి నమస్కారం చేసి ఎడం పక్కకి తిరిగి రాజద్వారంలోంచి బయటికి వెడితే ఎడం పక్కన ప్రసాదాల కౌంటరు, ముందుకెడితే నిత్యాన్నదానం, మళ్ళీ కుడిపక్కకి తిరిగితే ఓ పెద్ద ఏనుగు, అక్కడ టిక్కెట్లు అమ్మేటటువంటి ప్రదేశం, సహస్రలింగార్చన, రాహుకేతువుల పూజా టిక్కెట్లు అమ్మేటటువంటి స్థలం, ఆ మంటపం, ఆ బయటికి వెళ్ళిపోతుంటే అక్కడ ఏదో రకరకాల తైలాలు అమ్మేటటువంటి షాపులు, విభూతి, మారేడు దళాలు, పువ్వులు, తుమ్మి పూలు అమ్ముతున్నటువంటి కొట్లు, ఆ బయటికి వస్తుంటే ఎడం పక్కన సుబ్రహ్మణ్యుడు, ఎదురుగుండా కాశీ విశ్వేశ్వరుడు, ఆ బయటికి వచ్చి అరుగు మీద ఆ కొబ్బరికాయలు వరుసగా అవన్నీ చూస్తూ మీరు అక్కడికి వచ్చి మళ్ళీ మీ చెప్పులు మీరు తీసుకుని మీరు అలా ముందుకెడితే ఒక్కసారి ఇక్కడే కదా పుష్పగిరి మఠం లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కుని టిఫిన్కి ఎడదామంటే లేదులేండి పిల్లలు ఆకలేస్తోంది అంటున్నారు, ఈ శరవణ భవన్ బాగుంటుందంటే ఇందులో టిఫిన్ తిందామని భార్య అంటే శరవణ భవన్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఏమి ఇమ్మంటారు అని సర్వర్ అడిగితే మీకు తెలివి వచ్చింది అనుకోండి. ఇప్పుడు కాళహస్తి మీలో ఉందా, మీరు కాళహస్తిలో ఉన్నారా? మీ యందు కాళహస్తి ఉంది, మీరు మీలోకి కాళహస్తి చేరింది, శ్రీకాళహస్తి. ఇది మనసు యొక్క శక్తి. మనసు జాగృతి యందు బాగా దేన్ని పట్టుకుంటుందో దాన్ని సంకల్పంతో మీలోకి తీసుకొచ్చేయగలరు. అది వచ్చింది అని కూడా మీ ఎవ్వరికీ తెలియదు లోకంలో. మీరు శ్రీకాళహస్తి వెళ్తే తెలుస్తుంది. మీలోకి శ్రీకాళహస్తిని తెచ్చేసుకోగలిగిన శక్తి మీకు వచ్చేసింది అనుకోండి, మీలోకి ఆయనలోకి శ్రీకాళహస్తిని తెచ్చేసుకుని ఆయన శ్రీకాళహస్తిలో ఉన్న శివలింగాన్ని అర్చిస్తున్నాడు, కూర్చున్నట్టున్నాడు, కానీ ఆయనలోకి శ్రీకాళహస్తి వచ్చి ఉంది అన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు మనసుకి శక్తి ఉందా లేదా? మనసు యొక్క బలం ఇదే, బలహీనత ఇదే. మీరు దాన్ని బాగా శిక్షణ ఇస్తే దేన్నైనా మీలోకి తెస్తుంది. మీరు ఏ శిక్షణ ఇవ్వకపోతే దాని ఇష్టం వచ్చి నువ్వు పట్టుకుని అవి తిరిగి అవన్నీ తీసుకొచ్చి మీలో పెడుతుంది. అదే బలహీనత. దాన్ని మీరు మార్చగలిగితే అదే దాని బలం. ఇప్పుడు నేను అన్న మాట మీరు బాగా పట్టుకున్నారనుకుంటున్నాను. మీరు వాడుకోవడంలో ఉంటుంది ఆ సాధనాన్ని. ఈశ్వరుడు ఈ మనస్సును అందరికీ ఇచ్చాడు. దీన్ని మీరు వాడారా మీలోనే బ్రహ్మాండములన్నీ ఉంటాయి. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మార్నింగ్ వాక్ చేస్తూ మీరు అలా తిరుగుతూ మీరు ఇవాళ నేను 7 నదులలో స్నానం చేస్తానంటే చెయ్యొచ్చు. నేను ఇవాళ 7 క్షేత్రాలని చూస్తాననుకుంటే మార్నింగ్ వాక్ చేస్తూ మీరు 7 క్షేత్రాలని చూడొచ్చు. మీరు పైకి శరీరం తిరుగుతూ ఉంటుంది. మీరు శృంగేరి వెళ్ళిపోయి శృంగగిరిలో ఉన్నటువంటి శారదాంబ దేవాలయాన్ని, ఆ విద్యాశంకరుల దేవాలయాన్ని, తుంగానదిని, కప్పకి నీడపట్టిన పాము, స్నానం, చేపలు, ఆ మరమరాలు వేసినట్టు మీరు స్నానం చేసి మీరు ఆ వారధి దాటి ఆ పావులుంటాయి జాగ్రత్త అని బోర్డులు ఉన్న వనంలోంచి వెళ్ళి ఎదురుగుండా చంద్రశేఖర భారతీ స్వామి మొదలైన మహాపురుషుల యొక్క సన్నిధానాలు చూస్తూ ఎడం పక్కకి తిరిగి పూర్వం ఉన్నటువంటి గురువులందరూ కూడా అక్కడ ఉండే అభిషేకాలు కూడా చేస్తే ఇరుగ్గా ఉన్నటువంటి ప్రాంగణంతో కూడుకున్న గురునివాసిని, ఆ పక్కన ఉన్న విశాలమైన భవంతిని, అందులో ఉన్న పెద్ద హాల్ని, అక్కడ పెట్టినటువంటి శంకరాచార్యుల వారిని, స్వామివారికి బహూకరింపబడిన పెద్ద తంజావూరు వీణ, వాటినన్నింటినీ మీరు చూస్తూ శంకర భగవత్పాదులు, వారి శిష్యులు, ఆ గోడలు, వేదిక, తెర తీసేటప్పటికి వచ్చి కూర్చున్న భారతీ తీర్థస్వామి, ఆయన ఇలా కూర్చుని ఇంకా రుద్రం మొదలెట్టడానికి ముందు ఎవరితో మాట్లాడకుండా ఇటు తిరిగి కూర్చుని ఇటుపక్కకి ఇలా తలొక్కటి తిప్పి ఇలా అందరినీ ఇలా ఒక్కసారి పరికించి సభాభ్య సభాపతిభ్యశ్చ ఓ నమో నమో అన్న భావన లోపల అంతా శివస్వరూపంగా చూస్తూ పైకి మన్ని చూస్తున్నారని మనం అనుకుంటే ఆయన ఒక్కసారి ఇలా ఇటుపక్క నుంచి ఇటుపక్క వరకు ఇలా చూసి ఇలా తలూపి ఆ శివలింగం మీదకి పెట్టినటువంటి ధారాపాత్ర, అందులోకి ఆయన పాత్రతో తీసి ఇలా పోస్తుంటే పడుతున్నటువంటి శివలింగం మీద పువ్వులు, ఆ ధారలు, ఆఖరణ ఆయన వస్త్రం తీసి ఆ శివలింగాన్ని తుడిచి పైకి లేవకుండా అందంగా ఈ చెయ్యి ఇలా ఎత్తి కింద పడకుండా దాన్ని ఆ శివలింగాన్ని అందంగా పెట్టి ఆ పువ్వులతో అలంకారం చేసి ఆయన చేసేటటువంటి అభిషేకం, ఇవన్నీ మీరు చూస్తుండగా, మీరు అనుభవిస్తుండగా మీ 5 రౌండ్లో 6 రౌండ్లో మీ మార్నింగ్ వాక్ అయిపోతుంది. శరీరానికి వ్యాయామం అయింది, మనసుకి శృంగేరి దర్శనం అయిపోయింది. మనసుకు ఆ శక్తి ఉంది. శరీరం తిరుగుతూ ఉంటుంది, మనస్సు విడిపోయి వెళ్ళిపోతుంది, ఎటు కావాలంటే అటు వెడుతుంది. దాన్ని మీరు అలవాటు చేస్తే శృంగేరి వెళ్తుంది, మీరు అలవాటు చేస్తే గంగానదికి వెడుతుంది, మీరు అలవాటు చేస్తే కాశీ వెడుతుంది, మీరు అలవాటు చేస్తే మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తుంది. ఎప్పుడు మీరు జాగృతిలో మనసును అక్కడ పెడితే, మీరు శృంగేరి వెళ్ళినప్పుడు మీ మనసు అక్కడ పెడితే మీ మనసు తర్వాత శృంగేరిని చేస్తుంది. ఇప్పుడు మీరు శృంగేరి శరీరంతో వెళ్ళి మీ మనసు కాకినాడలోనే ఉందనుకోండి, శృంగేరిని మీలోకి తేవడం ఇక మనసుకి సాధ్యం కాదు. అదే దాని బలహీనత, అదే దాని బలం కూడా.
అప్పుడు మీరు దాని బలాన్ని బలంగా మీరు వాడుకోగలిగితే అది మీకు ప్రయోజకత్వాన్ని సాధించి పెడుతుంది. అది మీకు చేత కాకపోతే ఆ మనసే బంధనానికి గురి చేస్తుంది. అందుకే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అంటాడు పరమాత్మ గీతాచార్యుడు. కేవలం మనస్సే, ఒకడు బంధింపబడుతున్నాడు, ఒకడు మోక్షం వైపుకి వెళ్ళిపోతున్నాడు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కట్టాలన్నా విప్పాలన్నా తాడే. తాడు తప్ప ఇంకోటి ఉండదు కట్టడానికి విప్పడానికి. మీరు ముందు ఇట్నుంచి తిప్పి చుట్టేస్తే కట్టు, ఇట్నుంచి తిప్పి చుట్టేసినా కట్టే. ఇప్పుడు నన్ను ఇలా కట్టేయండి అన్నారు అనుకోండి, ఓ తాడు తీసుకొచ్చి ఇలా తిప్పేసినా నన్ను కట్టేసినట్టే, ఇలా తిప్పేసినా నన్ను కట్టేసినట్టే. కట్టినా తాడే. విప్పాలంటే మీరు ఎటు కట్టారో దానికి వ్యతిరేక దిశలో తిప్పేయడమే తాడు. ఇట్నుంచి కట్టారనుకోండి, ఇట్నుంచి తిప్పేస్తే విప్పేశారు. వ్యతిరేక దిశలో తిప్పితే విప్పడం. మీరు కట్టాలనుకున్నది ఏ దిశలో కావాలంటే అటు తిప్పితే కట్టడం. కట్టినా విప్పినా చెయ్యి తిప్పడంలో ఉంది. మీరు ఎటు తిప్పి, ఒకలా తిప్పితే కట్టు, ఒకలా తిప్పితే విప్పడం. ఆ తాడు మాత్రం అదే. కట్టుకోవడం విప్పుకోవడం మీ చేతిలో ఉంది. కట్టుకున్నా విప్పుకున్నా మీ ఇష్టం. ఈశ్వరుడు మనస్సుని ఇచ్చేశారు అంతే, తాడు మీకు ఇచ్చారు. ఇది ఆశ్రమాన్ని ధన్యం చేసుకోవడం అంటారు. ఎందుకు ఎడుతున్నావు గృహస్థాశ్రమంలోకి? ఆవిడ నువ్వు కలిసి తరించడానికి. నీ చెయ్యి ఆవిడ ఎందుకు పట్టుకుందంటే 24 గంటలు నీకు కావలసిన రుచులతోటి నీకు వండి పెట్టడానికి, నీకు సంతానం కనడానికి, శరీరం జర్జరీభూతం అయిపోయేంత వరకు కూడా కామప్రచోదనంతో బతకడానికి ఇవ్వలేదు ఆవిడ్ని కన్యాదాత. ఆవిడ్ని నీ పక్కన ధర్మపత్నిగా పెట్టుకుని నువ్వు పుణ్యకర్మలు చేసి నీ పుణ్యంలో సగభాగం ఆవిడికిచ్చి ఆవిడ్ని ఉద్ధరిస్తావన్న ఉద్దేశ్యంతో ఆవిడ్ని ఇచ్చాడు. నువ్వు స్వీకరించింది ధర్మపత్నిగా, కేవలం కామపత్నిగా నువ్వు అనుభవిస్తానంటే నీ కర్మ అంతే. ఎవరు జోక్యం ఏం చేసుకోరు అందులో. కానీ పాడైపోవడం అనేది మాత్రం జరిగిపోతుంటుందంతే. కాలం ఆగదు కదండి, వెళ్ళిపోతుంది కాలం. ఆ కాలంలో నువ్వు ఏం పట్టుకున్నావో, కామం ఒక్కటే పట్టుకున్నావు. ఏది వదిలిపెట్టేశావో, ధర్మముతో అర్థాన్ని, ధర్మానికి కామాన్ని ముడేయడం మర్చిపోయావు. కామము ధర్మబద్ధమే కావచ్చు, భార్యతోనే ఉన్నావు, కానీ కాలమంతా దానికే ఉపయోగించావు. ఇప్పుడు మరి మిగిలినవి ఏమైపోయాయి పురుషార్థాలు? మరి ధర్మం ఏది, అర్థం ఏది? అప్పుడు ఇంకా మరి ఒక పురుషార్థంతోనే పట్టు కూర్చుంటే జీవితం ఏది? మితిమీరిన వ్యామోహమైంది తప్ప అది పురుషార్థ సమన్వయం ఎలా అయింది? పాడవుతున్నట్ట, సన్మార్గంలో ఉన్నట్ట. అందుకనన్నారు మహర్షి, సత్పురుషుల మార్గమును విడిచిపెట్టాడు అన్నారు. అంటే పురుషార్థములను సమన్వయం చేసుకోవడం రాలేదు. రాజ్యాన్ని వదిలిపెట్టి కేవలం భార్య యందు మనసు పెట్టుకున్నాడు. ఇంకొక ఆయన మహాపురుషుడు, ఆయన ఏం చూస్తున్నారు? ఆయన తిరిగారు ఈయనతో పాటే, హనుమ. ఆయన అప్పుడు ఆయనకి ఒకటే, ఇప్పుడు ఆయనకి ఒకటే. ఇప్పుడు ఆయన ఏం ఆలోచిస్తున్నారు? మహానుభావుడు రామచంద్రమూర్తికి మాట ఇచ్చాడే, ఆయన అలా అరణ్యంలో కూర్చుని ఉన్నారే, మన గుహలో కూర్చున్నారే. మరి శరత్కాలం వచ్చేసింది, ఈయనేమో చెయ్యవలసిన ప్రణాళికారచన చెయ్యట్లేదు. ఇంతకీ ఎక్కడ బయలుదేరాను? పిడుగు ధ్వని వెలుతురు, ముందు ప్రణాళికారచన అన్నది ఒకటి ఉండాలి కదా. ఆయన కోపడ్డాక నువ్వు వానరాల్ని పిలవడం వేరు, నువ్వు ముందు ప్రణాళిక ఇది నీకు. రేపు రాముడు వచ్చి అడిగితే ఏం చెప్తావు? కనీసం అయ్యా నేను ఒక కబురు చేశానండి అని చెప్పడానికి నీకు ఒకటి ఉండాలిగా. చేసిన పని అసత్యం చెప్పలేవుగా రాముడితో. ఇప్పుడు ప్రభువుని రక్షించడం అంటే అది మంత్రి అంటే. కనీసంలో కనీసం ఈయనకి గుర్తు చేసి ఆ సైన్యాధిపతిని పిలిచి, ఒరే సైన్యాలన్నీ సిద్ధం చేయండిరా, మనం ఎప్పుడప్పుడు వెడదామంటే, ఒకవేళ రాముడికి కోపం వచ్చినా అయ్యా నేను కబురు చేశానండి అని చెప్పడానికైనా ఉంటుంది. బతుకుతాడు రాజు. రాజుని రక్షించాలి సచివుడు. కాబట్టి మహానుభావుడు అయ్యాడు హనుమ. అందుకే ఆయన ఎక్కడుంటే అక్కడ బ్రతుకుతారు మనుషులు, ఆయన ఎక్కడుంటే అక్కడ బ్రతుకుతారు. కాబట్టే ఇప్పుడు ఆయన సాచివ్యం చేశారు. కాబట్టి ఆయన ఆలోచించారు. ఆలోచించి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఒక మాట చెప్తున్నారు. తదిదం మిత్ర కార్యం నః కాలాతీతం అరిందమ తదిదం క్రియతాం రాఘవస్వైత వైదేహ్యా పరిమార్గణం తదిదం వీర కార్యంతే కాలాతీతమరిందమ. నీవు మిత్రకార్యమును చెయ్యవలసినటువంటి అవసరం ఉంది. నీకు మిత్రులు ఉపకారం చేశారు, తిరిగి నువ్వు ప్రత్యుపకారం చెయ్యాలి. ప్రత్యుపకారం చెయ్యడం అనేటటువంటిది నీ మనసులో అవకాశం సావకాశం అని అనిపించినప్పుడు చేయడం కాదు. ఏ కాలంలో చెయ్యాలో ఆ కాలంలో చెయ్యాలి. ఏ కాలంలో చెయ్యాలని రాముడు చెప్పాడు? వర్షాకాలం అయిపోయాకని చెప్పాడు. వర్షాకాలం అయిపోయింది, నువ్వు మొదలు పెట్టాలి. ఇప్పుడు రాముడి వైపు నుంచి కాదు మొదలవ్వలసింది, రాముడు నీకు ఇచ్చిన సమయం అయిపోయింది. ఇప్పుడు ప్రత్యుపకారం నీ వైపు నుంచి మొదలవ్వాలి. నువ్వు దాన్ని విస్మరించావు. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు విస్మరించావో నువ్వు కృతాపరాధుడవయ్యావు, నువ్వు అపరాధం చేసిన వాడివయ్యావు.
ఆయన ఇంకా చాలా గొప్ప ధర్మంలో ఉన్నాడు. ఏమిటి ఆయన పట్టుకున్న గొప్ప ధర్మం? నచ కాలం అతీతంతే నివేదయతి కాలవిత్ పరమాణోపి సన్ ప్రాజ్ఞ తవ రాజన్ వశానుగ. ఇచ్చిన కాలం దాటిపోయింది, సుగ్రీవుడు ఏ ప్రయత్నం చెయ్యట్లేదు అని తెలుసున్నా ఆయన ఇంకా ఓపిక పడుతున్నాడు. పోన్లే చూద్దాం 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 అని ఆలోచిస్తున్నాడు. నీ అంత నువ్వు ముందుకొస్తే తనొక కఠినమైన మాట అన్నానన్న బాధ తనకు మిగలకూడదని నువ్వు ఇది గుర్తించట్లేదు. గుర్తించకుండా కాలమును దుర్వినియోగం చేస్తున్నావు. ఒకసారి దుర్వినియోగం కాని అయిందో ఆ తర్వాత నువ్వు మనసులో ఉపకారం చేద్దామని అనుకున్నా సరే కాలమునందు చెయ్యవలసినది చెయ్యలేదు కనుక నువ్వేం చేయవలసి ఉంటుందో తెలుసా? తల ఉంచుకుని నిలబడి క్షమార్పణ చెప్పి ఆ పని చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఆ పని చేసినా చెయ్యవలసిన వేళకి చేసినవాడన్న ఖ్యాతి ఉండదు. మరిచిపోయి గుర్తు చేస్తే చేసినవాడన్న పేరు వస్తుంది. చెయ్యలేదా? చేశావు, ఉపయోగం ఉందా? లేదు. మీకండి రామాయణంలో టైం మేనేజ్మెంట్ అని ఇవ్వాలంటున్నారు. ఈ టైం మేనేజ్మెంట్ అన్న దాని కోణంలో రామాయణాన్ని మాట్లాడితే శ్రీరామాయణము టైం మేనేజ్మెంట్ అంటే కాలమును చక్కగా దక్షతతో వినియోగించుకొనుట అని నిజంగా మేనేజ్మెంట్ సైన్సెస్ చదువుకునేటటువంటి స్టూడెంట్స్కి శ్రీరామాయణంలోంచి కానీ అన్వయం చేస్తే నేను మీకు నిజం చెప్తున్నాను, ఎక్కడా దొరకనంత గొప్ప విషయాలన్నీ శ్రీరామాయణంలో ఉన్నాయి. ఎంత గొప్పగా మాట్లాడతాడో, ఎన్ని చోట్ల వస్తుందో. చెయ్యవలసిన సమయమునందు చెయ్యవలసిన పని. సుందరకాండలో కూడా అత్యద్భుతంగా ప్రస్తావన చేస్తారు దీని గురించి. కాబట్టి అందుకే నేను మీతో మనవి చేసింది, శ్రీరామాయణం అనేక కోణములలో మనకి నేర్పుతుంది. వ్యామోహాలకి లొంగిపోకుండా చెయ్యవలసిన సమయానికి చెయ్యవలసిన పనికి టక్కని లేచిపోగలిగిన శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే రామాయణంలోంచే వస్తుంది. కాబట్టి నచ కాలం అతీతంతే నివేదయతి కాలవిత్ తరమాణోపి సన్ ప్రాజ్ఞ తవ రాజన్ వశానుగ అని అకర్తురపి కార్యస్య భవాన్ కర్తా హరీశ్వర కిం పునః ప్రతికర్తుస్తే రాజ్యేన చ వధేన చ. రాజా, నువ్వు ప్రత్యుపకారం చేసేటటువంటి స్వభావం లేనివాడివని నేను అంటలేదు, నువ్వు అటువంటి వాడివని నేను అన్నాను. ఎందుకంటే ప్రత్యుపకారం చెయ్యడం కాదు, నీకున్నటువంటి లక్షణం ఏమిటో తెలుసా? అసలు ఉపకారం చెయ్యని వాడికి ఉపకారం చేస్తావు. అంత మంచివాడివి, చాలా మంచివాడివి, అందులో ఇంక సందేహమేం లేదు. భవాన్ కర్తా హరీశ్వర, ఓ వానరరాజా, నువ్వు అటువంటి ఉపకార బుద్ధి కలిగిన వాడివి. కానీ కిం పునః ప్రతికర్తుస్తే రాజ్యేనచ వధేనచ, రెండు గొప్ప కార్యములు నీకు చేశాడు రాముడు. ఒకటి రాజ్యం ఇచ్చాడు, రెండు రాజ్యం ఇవ్వడం కాదు, ఎవరు బతికుండగా నీకు అసలు రాజ్యము ప్రాణము భార్య ఈ మూడు సంశయాత్మకమో అటువంటి వాణ్ణి తన ప్రాణాలు ప్రాణంగా పెట్టి చంపాడు. వాలి ఇలా చూశాడు అనుకోండి, ఆయన వేగానికి హద్దు ఉందంటే ఇంకా అంటే రాముడు నిగ్రహించలేడా అన్నది పక్కన పెట్టండి, చాలా పెద్ద ప్రమాదకరమైన పరిస్థితి వచ్చేస్తుందా? వచ్చేదా? కాబట్టి తన ప్రాణములను పణంగా పెట్టి వాలిని వధించాడు. నువ్వేం చేస్తున్నావు? చెయ్యవలసిన సమయానికి చెయ్యవలసినటువంటి పని చెయ్యాలి. ఏమంటే నేను ప్రత్యుపకారం చెయ్యని వాడిని కాను, ఎవరో నాకు ఉపకారం చెయ్యని వాళ్ళకు కూడా వాళ్ళకి చేశాను వీళ్ళకి చేశాను వాళ్ళకి చేశానంటే నువ్వు నోరు ముయ్యవయ్యా. నీ ఈ రాజ్యం అసలు చేయడానికి ఎవడిచ్చాడు? ఆయనకి చెయ్యని దానికి మిగిలిన వాళ్ళకి చేస్తే ఎంత, చేయకపోతే ఎంత, అసలుది చేశావా అని అడుగుతారు. ఏది ముఖ్యమో అది వదిలిపెట్టావు, ఏవి చిన్న చిన్నవి చేసినా చేయకపోయినా పర్వాలేదో అవి చేస్తున్నావు. ఏమిటి ఉపయోగం? కొన్ని వేళ పట్టున చేయవలసి ఉంటాయి, కొన్ని వేళ తప్పి చేసినా వచ్చే ప్రమాదం ఏమి ఉండదు. అవి వేళ పట్టుని చేయవలసినవి వేళ పట్టుని చేసేయాలి మీరు. దానికి మీరు ఇంకా ఎంత ఖచ్చితంగా ఉండాలంటే అందులో ప్రత్యేకమైనటువంటి క్రమశిక్షణ ఉండాలి. ప్రత్యేకించి బ్రాహ్మీ ముహూర్తంలో అంటే ఉదయం వేళలో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూజామందిరంలోకి వెళ్ళిపోవాలి. పూజామందిరంలోకి వెళ్ళడానికి తను దానికి సిద్ధపడడానికి మధ్యలోకి ఎంతో అవసరమైతే తప్ప, అసలు తప్పించడానికి కుదరకపోతే తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ కార్యాన్ని దాని మధ్యలోకి రావడాన్ని మీరు అనుమతించకూడదు. ఉదయం లేవడము అంటే దేని కొరకు? పూజామందిరంలోకి వెళ్ళిపోవడం కొరకే. దానికి దీనికి మధ్యలోకి ఏదీ రావడానికి వీల్లేదు. అది భక్తిరస సంబంధమైన టీవీలో కార్యక్రమమే కావచ్చు, రావడానికి వీల్లేదు. మీ కాయిక కైంకర్యం ఏమైపోయింది? మీ సింహాసనం దగ్గర మీరు మీ సింహాసనాన్ని అర్చించద్దు, మీరు వెళ్ళిపోవాలంతే పూజామందిరంలోకి. ఏవో కొన్ని ఉంటాయి శరీరమధ్యంకులకిది ధర్మ సాధనం. ఒక్కొక్కడికి వ్యాయామం చేయకపోతే ఇబ్బంది, తప్పదు, వెళ్ళాలి.
వాడి కర్మ, వాడికి భక్తి ఉన్నా వెళ్ళాలి. కానీ నేను మీతో మనవి చేసేది అదే, అప్పుడు కూడా మీరు మానసికం చేసేయచ్చు. ఇతరుల దృష్టిలో మీరు వాకింగ్కి వెళ్ళినట్టు ఉండొచ్చు, కానీ మీరు దాన్ని ఈశ్వరారాధనగా మార్చుకోవచ్చు. మీరు బెంగ పెట్టుకోక్కర్లేదు, అయ్యో నేను చేయలేకపోతున్నానని అనుకోక్కర్లేదు. ఆ ఆర్తిని ఈశ్వర పూజగా మలుచుకుని శరీరంతో వ్యాయామం చేసి రాగానే మీరు వెళ్ళిపోవాలంతే పూజామందిరంలోకి. తప్ప ఇక దాని మధ్యలోకి ఇంకోటి వచ్చేసింది అంటే మీ శ్రద్ధ నశించిపోయింది అని గుర్తు. ఇదే రావణాసురుడి విషయంలో సీతమ్మ అంటుంది, సన్నామివ మహాకీర్తిం శ్రద్ధామివ విమానితాం పూజామివ పరీక్షీణాం ఆశాం ప్రతిహతామివ. ఉపాసన రహస్యాలు చెప్పింది కాబట్టి సుందరకాండే. శ్రీరామాయణంలో అది ఇంకా జీవధార. సుందరకాండ వచ్చేస్తోందిగా ఇంకెంత 2-3 రోజులు. కాబట్టి హనుమ మాట్లాడడం అంటేనండి శ్రీరామాయణంలో అలా ఉంటుంది. ఆయన మహానుభావుడు. ఆయన ఎక్కడైనా మాట్లాడితే మీరు చాలా జాగ్రత్తగా దృష్టి పెట్టి ఆ విషయాన్ని జాగ్రత్తగా చదవలసి ఉంటుంది. చదివి ఇది నా జీవితంలో అన్వయం చేసుకునేటప్పుడు ఎక్కడ వస్తోంది పొరపాటు, దీన్ని నేను ఎక్కడ దిద్దుకోవలసి ఉంటుంది అన్నది మీరు ఆలోచించుకొని మీరు వెంటనే మీ జీవితంలోకి సమన్వయం చేసుకోవడంలో కృతకృత్యులు కావాలి. అప్పుడు రామాయణం మీకు ఉపయుక్తం అవుతుంది. కాబట్టి రాజా నువ్వు తొందరపడవలసి ఉంటుంది. ఉండి వెంటనే రాముడికి ప్రత్యుపకారం చెయ్యి. ఇప్పుడు హనుమ చెప్పిన మాట అంటే వింటాడు. వినడం సుగ్రీవుడి లక్షణం, వినకపోవడం రావణాసురుడి లక్షణం. తప్పు చేయడం తప్పు కాదు, వినగలిగినటువంటి ప్రజ్ఞ ఉంటే బయటికి వస్తాడు, పర్వాలేదు. కాబట్టి ఇప్పుడు ఆయన వెంటనే నీలుణ్ణి పిలిచాడు. పిలిచి సంధిదేశాతిమతిమాన్ నీలం నిత్య కృతోద్యమం దిక్షు సర్వాసు సర్వేషాం సైన్యానాం ఉపసంగ్రహే. అన్ని దిక్కుల నుండి వానరములన్నిటినీ కూడా పిలిపించి సిద్ధంగా ఉంచు, మనం రామకార్యం మీద పెడదాం. ఇదొక్కటి చెప్పి మళ్ళీ మర్చిపోయాడు. అంతే. మళ్ళీ మధుసేవనం, మళ్ళీ భార్యలతో రమించడం, అందులో పడిపోయాడు. కానీ ఈ మాట సుగ్రీవుణ్ణి బతికించేసింది. అది ప్రభువుని బతికించడం అంటే. ఈ ఒక్క మాట చెప్పి ఉండకపోతే నిజంగా సుగ్రీవుడు చెప్పుకోవడానికి ఏమీ లేదు లక్ష్మణుడితోటి రాముడితోటి. ఇది నీలుడికి చెప్పాడు కాబట్టి బతికిపోయాడు సుగ్రీవుడు. ప్రాణభిక్ష పెట్టారండి హనుమ. సచివుడు మంత్రి అంటే అర్థం ఏమిటంటే నిర్మోహమాటంగా తన మీద పరిపాలన చేసేటటువంటి ప్రభువు యొక్క హితాన్ని ప్రజాహితాన్ని కోరి అందులో ఏ మొహమాటం లేకుండా సలహా చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ ప్రకాశించిన వాడిని మంత్రి అని పిలుస్తారు. అలా ఉండాలి సచివుడు అంటే. కాబట్టి హనుమ వెళ్ళి అంత ధైర్యంగా సుగ్రీవుడితో మాట్లాడారు. నీలుణ్ణి పిలిచి ఆదేశం ఇచ్చాడు. ఇచ్చిన తరువాత ఆ నీలుడు బయలుదేరాడు అని మనం అనుకోవలసి ఉంటుంది. ఇప్పుడు హనుమ ఏది ఊహించారో అది నిజమవుతోంది. మహాత్ముల ఊహలు ఎందుకు పోతాయండి? ఉత్తినే పోవు. శరత్కాలం వచ్చేసింది. శరత్కాల చిహ్నములను వర్ణించాడు రామచంద్రమూర్తి లక్ష్మణుడితోటి. వర్ణించి ఆ లక్ష్మణునితో ఒక మాట చెప్పాడు. అన్యోన్యబద్ధ వైరాణం జిగీషూణాం నృపాత్మజ ఉద్యోగ సమయ సౌమ్య పార్థివానాం ఉపస్థిత. ఇయం సా ప్రథమా యాత్ర పార్థివానాం నృపాత్మజ నచ పశ్యామి సుగ్రీవం ఉద్యోగంచ తథావిధం. ఇప్పుడు శరదృతు వచ్చింది కాబట్టి ఆకాశం అంతా పిండారబోసినట్టుగా వెన్నెల ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి విశేషమైన చలిగాలులు కానీ వర్షాలు కానీ ఉండవు, వేడి ఉండదు. కాబట్టి రాజులందరూ కూడా జైత్రయాత్రలు చేస్తూ వాళ్ళు మనసులో విజయం పొందాలన్న ఆకాంక్షని నెరవేర్చుకునేటటువంటి సమయము ఆసన్నమైపోయింది. ఆ దిశగా ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం అంటే ప్రయత్నం. ఆ దిశగా రాజులందరూ ప్రయత్నం చేస్తున్నారు. నేను కూడా సీతమ్మ యొక్క ఎడబాటు వలన కలిగినటువంటి శోకము నుండి బయటికి రావడం కొరకు రావణాసురుని మీద యుద్ధానికి వెళ్ళవలసి ఉంది. కానీ ఎవరు నాకు ఇందులో తోడ్పడాలో ఆ తోడ్పడవలసినటువంటి ప్రధానమైన వ్యక్తి అయిన సుగ్రీవుడు మాత్రం అసలు దీని గురించి పట్టించుకున్నట్లు లేదు, విస్మరించాడు. అసలు ఇటువంటి ప్రయత్నం ఒకటి చెయ్యాలి అన్న ఆలోచన ముందు ఎవరికి రావాలో ఇప్పుడు ఎవరికి వస్తే తప్ప కదలదో ఆయనకి రాలేదు. అంటే రాముడు ఒక్కడు చేయలేడా అండి? నరుడి కథగా మీరు వినండి. నేను మీతో తరచు మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆక్రోశంలోంచి ఏ మాట వస్తుందో అదే వస్తుంది. మన్ని ఒక ఆయన పట్టించుకోలేదనుకోండి, అస్సలు ఏ ప్రాధాన్యత ఇవ్వకుండా ఏమీ పట్టించుకోకుండా నేను చేస్తానులేండి తప్పకుండానని అసలు ఆయన చేయడానికి దాని గురించి ఆలోచనే లేదనుకోండి, అప్పుడు మీరేమంటారు? అవును, నా గురించి ఎందుకు పట్టించుకుంటాడు, ఇప్పుడు నా అవసరం ఏం లేదుగా, ఇప్పుడు నా పని ఆయనకి ఏం లేదు, నన్ను చేతకానివాడు అనుకుంటున్నాడు, నేనేం చేయలేను అనుకుంటున్నాడు.
అందుకని ఇప్పుడు నా గురించి అసలు ఆలోచన ఎందుకు చేస్తాడు? నేను వెళ్ళి ఆయన్ని అడిగితే చేసి పెడతానన్నాడు, కానీ కనీసం ఏమంటే నేను ఇలా చేస్తాను చేయట్లేదు, మీ మాట నాకు జ్ఞాపకం ఉందని కూడా అంటలేదు. చూసావా, అంటాడా? అండా. నరుడెన్నవాడి మనస్వభావం అలాగే ఉంటుంది. దీని తర్వాతి మాట అదే రావాలి. అలా రాకుండా ఏదో త్రికాల వీధిలా వశిష్ఠుల్లా విశ్వామిత్రుల్లా నాకు తెలుసు నీలుణ్ణి పంపించాడు, ఆ తర్వాత వ్యామోహంలోంచి బయటికి వస్తాడు, ఇలా మాట్లాడాడు అనుకోండి, నరుడు అవడు. నేను అందుకే మీకు తరచు మనవి చేస్తుంటాను, శ్రీరామ కథ నరకథ. ఒక నరుడు ఎలా ప్రవర్తిస్తాడో అలాగే మాట్లాడతాడు అని చెప్తుంటాను. కాబట్టి ఆయన అన్నాడు, అనాదోహృతరాజ్యోయం రావణేన చ దర్శిత దీనో దూరగృహ కామి మాం చైవ శరణంగత. లక్ష్మణ, సుగ్రీవుడు ఏమనుకుంటున్నాడో తెలుసా? అనాథో, నేను అనాథుణ్ణి, నాకెవరు లేరు, నన్ను పట్టించుకునేవాళ్ళు లేరు. హృతరాజ్యోయం, నా రాజ్యం పోయింది. రావణేన చ దర్శిత, నేను రావణుడి చేత అవమానింపబడిన వాణ్ణి. దీనో, దీనుణ్ణి, నా భార్యని నేను రక్షించుకోలేని స్థితిలో ఉన్నవాణ్ణి. దూరగృహ, ఇంటి నుంచి చాలా దూరంగా ఉన్నాను, కష్టం చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేరు. కామి, భార్య గురించి పరితపిస్తున్నటువంటి వాణ్ణి. మాం చైవ శరణంగత, నేను ఆ సుగ్రీవుణ్ణి శరణాగతి చేసి ఉన్నవాణ్ణి. కాబట్టి ఇప్పుడు ఆయన అనుగ్రహాన్ని బట్టి నా జీవితం తప్ప నా గురించి ఆయన పట్టించుకోవాలని ఎక్కడుంది లక్ష్మణ? ఈ మాట లక్ష్మణుడికి కోపం తెప్పిస్తుందా తెప్పించదా? అన్నయ్య ఏడిస్తే చూడలేని స్వభావం అనుకోండి. ఒక ఆయనకి రక్తం చూస్తే కళ్ళు తిరిగి పడిపోతాడు. ఆయన్ని తీసుకెళ్ళి మీరు నా గోరు చుట్టూ ఆపరేషన్ చేసేటప్పుడు నువ్వు నా చెయ్యట్టుకో అంటే మీరు బాగానే ఉంటారు. ఆయన్ని తర్వాత మీరు సోడా క్యారేజ్ ఆయన తేవాలి కదా. ఆయన రక్తం చూస్తే తట్టుకోలేడు అన్నప్పుడు మీరు ఆయన్ని తీసుకెళ్ళకూడదు మీ గోరు చుట్టూ ఆపరేషన్ చేయించుకోవడానికి కదండి. అంతేకాని మరి లక్ష్మణుడు రాముడి ఖేదాన్ని చూడలేడని రాముడికి తెలుసు, మరి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఒక్కొక్కసారి లోపల ఉన్నటువంటి శోకాన్ని ఆపడాన్ని నిగ్రహించడం ఎవ్వరికైనా సాధ్యం కాని స్థితి వస్తుంది. నరుడంటే అంతే. మనుష్యుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే నిగ్రహించలేనంత బాధ కలుగుతుంది. అది తన భార్య విషయంలో కలిగితే ధర్మబద్ధం అండి. అది పరకాంత ఎందుకు కలిగితే తప్పు తప్ప తన భార్య ఎందుకు కలిగితే వేళ దాటిపోతోంది, శరదృతువు కూడా వచ్చేసింది. మరి ఆయన బాధపడ్డాడంటే అందులో తప్పే ఉంది. అటువంటప్పుడు నన్ను ఇలా పట్టించుకోలేదని మాట్లాడితే ఎంత సహజంగా పూర్ణమైన నరుడిగానే రాముడు మాట్లాడుతున్నాడు తప్ప ఒక ఈశ్వరుడిగా రాముడు ఎప్పుడూ మాట్లాడలేదు రామాయణంలో. కాబట్టి ఇత్యేతై కారణై సౌమ్య సుగ్రీవస్య దురాత్మనః అహం వానరరాజస్య పరిభూతః పరంతప. అదిగో ఆ దురాత్ముడైనటువంటి సుగ్రీవుడున్నాడే, నన్ను పట్టించుకోకుండా ఇలా అవమానిస్తున్నాడు. నేను ఈ ఊరు బయట పర్వత గుహలో ఇలా పడున్నాను. తం ప్రవిశ్యచ కిష్కింధాం బ్రూహి వానరపుంగవం మూర్ఖం గ్రామ్య సుఖే సక్తం సుగ్రీవం వచనాన్ మమ. నువ్వు కిష్కింధా నగరంలోకి వెళ్ళు, అంతఃపుర ప్రవేశం చేయి, ఆ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళు. గ్రామ్య సుఖం అంటే కేవలము కామోపభోగమే జీవితానికి ప్రయోజనంగా బతుకుతున్నటువంటి ఆ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి వచనాన్ మమ, నా మాటగా చెప్పు. అర్ధినాం ఉపపన్నానాం పూర్వంచా వ్యపకారిణాం అశాం సంసృత్యయో హంతి సలోకే పురుషాథమః. మిత్రులైన వారి దగ్గర ఉపకారాన్ని పొంది ప్రత్యుపకారం చేస్తానని మాట ఇచ్చి చెయ్యవలసిన ప్రత్యుపకారాన్ని చెయ్యకుండా వేళ దాటిపోయినా దాని గురించి పట్టించుకోని వాడెవరున్నాడో వాడిని పురుషాధముడు అని లోకం పిలుస్తుంది. శుభం వా యది వా పాపం యోహి వాక్యం ఉదీరితం సత్యేన ప్రతిగృహ్ణాతి సవీర పురుషోత్తమ. ఆ చేసేటటువంటిది పాపమా పుణ్యమా అన్నది కూడా పక్కన పెట్టి మిత్రుడికి ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఆ కార్యం చెయ్యడానికి ప్రయత్నించేవాడెవడో వాణ్ణి పురుషోత్తముడు అని పిలుస్తారు. కృతార్థాహ్యకృతార్థానాం మిత్రాణం నభవంతియే తాన్ మృతానపి క్రవ్యాదాహ కృతఘ్నాన్ నోపభుంజతే. ఎవరు మిత్రులు చేసిన ఉపకారము వలన తాను గట్టెక్కి మిత్రుణ్ణి గట్టెక్కించడానికి ఉపకారం చెయ్యవలసిన సమయంలో ఉపకారం చెయ్యకుండా ముఖం చాటేసి తిరిగి జీవితాన్ని వెళ్ళబుచ్చుకునే ప్రయత్నం చేస్తాడో అటువంటి వాడు మరణించిన తరువాత వాడి శరీరాన్ని కుక్కలు కూడా ముట్టుకోవు అని చెప్పు. నూనం కాంచన పృష్టస్య వికృష్టస్య మయారణే ద్రష్టుం ఇచ్చతి చాపస్య రూపం విద్యుద్గణోపమం. బంగారు మొనలతో ఉన్నటువంటి నా ధనస్సుని పట్టుకుని నేను మళ్ళీ యుద్ధభూమిలో నిలబడి వింటినారిని విప్పి ధనస్సుని వంచి వింటినారిని కట్టి నా అక్షయ బాణ తూణీరంలోంచి మెరిసిపోతున్న బంగారు బాణాన్ని వింటినారిని టంకారం చేసి
బాణమును తొడిగి ప్రయోగించడానికి సిద్ధపడినప్పుడు వచ్చేటటువంటి పిడుగుల ధ్వనిని వినాలని సుగ్రీవుడు కోరుకుంటున్నాడేమో కనుక్కో. అంటే విడిచిపెట్టడానికి సిద్ధంగా లేనని చెప్పు. ఎంత మర్యాదగా ఉంటుందో చూడండి ఆ మాట. నిన్ను చంపేస్తాను అనడు. నా బాణపు అల్లెత్రాడు కట్టి బాణప్రయోగం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నేను చేసేటటువంటి ధనుష్టంకారాన్ని యుద్ధభూమిలో వినాలనుకుంటున్నాడా అడుగు. అంటే శత్రువుగా నిలబడిపోవలసి వస్తుందని గుర్తుపెట్టుకోమ్మ మనం అని కఠినంగా మాట్లాడటం. ఆ మాటలో కూడా ఎంత సౌమ్యంగా ఉంటుందో, అప్పుడు కూడా ఎంత మాటలో ఎక్కడ మీకు అశ్లీలత కానీ అసలు ఆ మాటలో వ్యగ్రత కానీ కనపడవు. అంత అందంగా ఉంటుంది ఆయన మాట్లాడితే. అందుకే శ్రీరామాయణాన్ని బాగా చదివి రామాయణం బాగా జీర్ణమైనటువంటి వాళ్ళు కోపంతో మాట్లాడినా అందంగానే ఉంటుంది. ఎందుకంటే ఆ భాష అటువంటి సుసంపన్నమైన హృదయం అలవాటు అవుతాయి. కాబట్టి నచ సంకుచిత పంథ ఏన వాలీహతో గత సమయే తిష్ట సుగ్రీవ మా వాలి పదమన్వగాహ. వాలి విడిపోయినటువంటి మార్గం ఇంకా మూసుకుపోలేదు, తెరిచే ఉందని గుర్తు చెయ్యి. అలా వెళ్ళాలి అనుకోకపోతే తానన్న మాట నిలబెట్టుకోమన్నానని చెప్పు. వాలి వెళ్ళిన మార్గం మూసుకుపోలేదంటే అటు పంపిస్తానని చెప్పు. అంటే వాలిటి వెళ్ళాడు, మృత్యువుని పొందాడు, అదే పొందుతాడని చెప్పు. ఆ మాట నోటితో అనడం. ఎందుకంటే మిత్రుడి విషయంలో అసలు ఆ మాట నోటి వెంట రాకూడదు. కాబట్టి ఎంత అందంగా మాట్లాడుతున్నాడో చూడండి. తన ధర్మం నుంచి తాను ఒక్క అడుగు తొట్టు పడకుండా నిలబడుతుంటాడు ఇప్పుడు ఆ కోపంలో కూడా. అందుకే ఆయన మహానుభావుడు కోపం తెచ్చిపెట్టుకుంటాడు తప్ప కోపానికి వశుడు కాడాయన. ఆయన ఒక్క అరణ్యకాండలోనే అలా వశుడైంది. లక్ష్మణుడు చెప్పగానే మళ్ళీ మాట విన్నాడంతే. కాబట్టి అంత అందంగా ఉంటుంది ఆ మాట. కోపానికి వశుడైపోయినటువంటి వాడి వెర్రికేకలు, వాడి మాటలు, వాడి నోట్లోంచి వచ్చే ధూర్త ప్రలాపన ఇంకోలా ఉంటాయి. కోపాన్ని అదుపులో పెట్టుకుని తను ఎక్కడ మనస్సులో బాధపడుతున్నాడో దాన్ని అవతలవాడికి సందేశాత్మకంగా అందించాలనేటటువంటి ప్రజ్ఞ ఉన్నవాడి యొక్క వాగ్ధోరణి అనన్య సామాన్యంగా ఉంటుంది. భావము యొక్క వ్యగ్రత ఉంటుంది తప్ప భాష యందు వ్యగ్రత ఉండదు. భావము మాత్రం సుస్పష్టంగా ఉంటుంది, అందులో సందేహమే ఉండదు. కానీ భాష మాత్రం అమంగళకరమైనది కానీ అశ్లీలమైనది కానీ వినడానికి ఖేదంగా ఉండేటటువంటిది కానీ అటువంటి భాష వాడరు. ఎందుకో తెలుసా అండి? అక్షరములన్నీ కూడా పరాశక్తి యొక్క స్వరూపం. అమ్మవారి స్వరూపం ఇది వేరు. ఈ స్వరూపాన్ని స్థూల రూపం అంటారు. ఇది కాకుండా అమ్మవారికి ఒక రూపం ఉంటుంది. ఆ రూపం అక్షరాలన్నీ సంస్కృతంలో మాతృకలు అని పిలుస్తారు. ఆ అక్షరాలన్నీ ఏ ఉంటాయో ఆ అక్షరాలన్నీ అమ్మవారి యొక్క స్వరూపాలు. శబ్దము మనం అక్షరాన్ని ఉపయోగించడానికి నాలుకని తిప్పినప్పుడు ఉపయోగించేటటువంటి మాట ఉందే, అది ఆ శక్తి అమ్మవారి అనుగ్రహంతో పలుకుతాం అక్షరాలు. అందుకే అక్షరములే పదములు అవుతాయి, పదములు వాక్యములు అవుతాయి, వాక్యములలో అర్థం ఉంటుంది. మీరు అక్షరాల్ని ఎన్ని మాటలు దుర్వినియోగం చేశారో అన్ని మాటలు పరాశక్తి లెక్కలోకి తీసుకుంటుంది. వీడు నా స్వరూపాన్ని ఖేదపరిచాడు, అక్షర స్వరూపాన్ని దుర్వినియోగం చేశాడు అని. అందుకే మాట చాలా పొందికగా ఉండాలి తప్ప మాటలో అసలు ఏ మాటలు నోటి వెంట రాకూడదో ఆ మాటలు నోటి వెంట తరచు ప్రయోగించడం కానీ, ఏ మాటలు నోటి వెంట అస్తమానం మాట్లాడకూడదో ఆ మాటల్ని వాడడం కానీ చేయకూడదు. మాటకున్నటువంటి బలహీనత ఏమిటో తెలుసా అండి? మనసు పట్టుకుంటుంది. దానికి అదొక పెద్ద ఇబ్బంది. నేను మీతో చెప్పాక బలహీనత బలం అవే. మీరు చాలాసేపు మీకు రాకపోయినా మీరు అలా వినండి. ఆ గురు ప్రార్థన అదే పనిగా ఓ గంట సేపు విన్నారనుకోండి, అంతవరకు ఎందుకంటే పోనీ గురు ప్రార్థన కాసేపు వదిలేయండి. పోనీ ఏదో సంస్కృతంలో సంక్లిష్ట పదజాలంతో ఉందండి అంటారా, పక్కన పెట్టేయండి. మీరు ఏదో రామదాస్ గారి కీర్తన పెట్టుకుని ఒక గంటన్నరో అలా కీర్తనలు విన్నారనుకోండి, అన్ని కీర్తనల మీద మీ మనస్సు నిలబడదు. వచ్చిన బాధ మీకు ఏదో ఒక కీర్తన మీదకి వెళ్ళి మనస్సు రంజిల్లుతుంది, పొంగుతుంది. అది మీరు ఏం చేస్తారంటే రీప్లే నొక్కి మళ్ళీ వింటారు. అంతా అయిపోయిన తర్వాత ఒరే అదొక్కసారి మళ్ళీ పెట్టు అని మళ్ళీ వింటారు. అయిపోయిన తర్వాత మీరు తువ్వాలు ఆరేసుకోవడానికి వెళ్ళి తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అంటారా అనరా? మీకు సంగీతం వచ్చని అన్నారా? పట్టేసుకుంది నాలుక. మీరు చూడండి, నోట్లో ఆడుతోందిరా ఇవాళ ఇది పోవట్లేదు అంటాడు. మీరు వినకూడనిది విన్నా అంతే పట్టుకుంటుంది. మీరు అదే పనిగా ఏవి వినకూడదో అవి వింటున్నారు అనుకోండి, అవే వస్తాయి. ఇవాళ దేశంలో ఉన్నటువంటి పెద్ద దౌర్భాగ్య స్థితి ఏమిటో తెలుసా అండి? నేను పదే పదే విమర్శించానని మీరు అనుకోవద్దు. ఇలా నొక్కితే మారేటటువంటి వాటిలో
మీ కళ్ళ ముందు మీ చెవులకి ప్రధానమైనటువంటి ఇంద్రియాలన్నింటికీ కూడా మీరు అదే పనిగా పిల్లలకి విషాన్నే అందిస్తున్నారనుకోండి, వాళ్ళ మనసు ఎక్కడికి వెళ్ళిపోయి కూర్చుంటుంది? అక్కడే కూర్చుంటుంది. దాని మీదే వాడికి వ్యామోహం పెరిగిపోతుంది. ఇంకా ఇంద్రియాలు ఎప్పుడూ దాని మీదే పనిచేస్తే మనసు దాంతో తాదాత్మ్యత చెందిపోతుంది, వెంపర్లాడిపోతుంది దానికోసమే. అదే చూడాలి, అదే చూడాలి, అదే చూడాలి తాపత్రయం. ఏమిటి చూడడానికి ఇందులో అని పడుకోలేడు. మారి 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 అది రామకృష్ణ పరమహంస మాటల్లో అయితే నల్లమందు మరిగిన నెమలి అంటారు. ఆయన మనస్సు గురించి మాట్లాడుతూ ఒకసారి ఎంత చెప్పినా శిష్యుడికి అర్థం కాలేదు. అర్థం కాకపోతే ఆయన అన్నారు, నీకు చూపిస్తాను చూడు మనస్సు అంటే ఎలా ఉంటుందో అన్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 అయింది కదా, ఇప్పుడు నీతో నేను మాట్లాడుతున్నప్పుడు లోపల నల్లమందు ఉంది, ఓ నల్లపూసంత నల్లమందు పట్టరా అన్నారు. నెమలి ఎప్పుడు తినలేదు, నెమలి ఏదో తింటూ ఉంటుంది. అలాగే తింటున్న నెమలిని పిలిచి ఆయన నల్లమందు అక్కడ పెట్టి తినిపించారు. ఆ చిన్న నల్లమందు గుళిక తిండేది. అది మర్నాడు 3 గంటలకు వచ్చేసింది. వచ్చేసి రెక్కలు అల్లారుస్తూ ఓ క్రాంకణం చేస్తోంది. ఆయన మళ్ళీ ఓ పిసర్ నల్లమంది ఎట్టారు. అది మళ్ళీ తినేసి వెళ్ళిపోయింది అంతే వెంటనే. ఇక 3 అయ్యేటప్పటికి మీరు ఎన్ని పెట్టండి, ఆ నల్లమందు పెట్టకపోతే మాత్రం దానికి నిద్రపడదు. అది ఇంకేమీ తినదు, అది మిగిలిన వాటిని కూడా పొడి చేస్తుంది. అంటే అంత గొప్ప నెమలి ఒక్కసారి నల్లమందు పుచ్చుకోవడానికి అలవాటు పడింది అంతే. ఇప్పుడు అది నల్లమందుకి బానిసైంది. మీ మనసు నల్లమందు విషయమే కాదు, మీ ఇంద్రియములనేటటువంటి ద్వారములను తెరిచి దేన్ని లోపలికి పుచ్చుకోవడానికి అలవాటు చేశారో దాన్ని పుచ్చుకోమ్మనే అడుగుతుంది. మీరు అదే పనిగా ఒక దానికి అలవాటు పడిపోయారనుకోండి, ఇంక అదే పని. ఇంకేమున్నదండి ఇప్పుడు ఇవాళ లోకంలో? నేను తరచు విమర్శించాలని మీరు దయచేసి ఏమనుకోవద్దు. వేళ లేదు, పాలలేదు. అసుర సంధ్య వేళ దీపాలు పెట్టారు అంటే సనాతన ధర్మంలో ఈ దేశంలో ఒక గౌరవం ఉంది. దీపం పెడితే ప్రతి ఇంటిలోనూ కూడా గృహలక్ష్మి అయిన ఆడది మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుంటుంది. అవునా కదా? సంధ్యాదీపం వెలిగించారు అంటే మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుని ఓసారి ఆ గౌరమ్మకి నమస్కారం చేస్తారు. ఇవాళ ఇలా సంధ్యాదీపం పెట్టి మీరు ఇలా టీవీ పెట్టగానే మెళ్ళో మంగళసూత్రాలు లాగేస్తూ ఉండడం, లాగేసి విసిరేయడం, స్లో మోషన్లో అది ఎంత దూరం వెళ్ళి పడిపోయిందో చూపిస్తూ ఉండడం, లేకపోతే చచ్చిపోయిన శవాల్ని కాలుస్తున్నటువంటి దృశ్యాలు ఇంట్లో ఆ దిక్కున కనపడుతూ ఆ మంటల యొక్క దృశ్యాలు గోడల మీద వాటి మీద పడుతూ ఉండడం, భయానకంగా దాన్ని చూస్తూ ఉండడం, కొట్టుకున్నవి పొడుచుకున్నవి 1కి 4 మాటలు రీప్లే చూపిస్తూ ఉండడం, అర్ధరాత్రి వేళ ఘోరమైనటువంటి వాటిని సావధానంగా చూసే అవకాశం పిల్లలకి ఇవ్వడం, ఇవన్నీ పిల్లలకి ఇచ్చి మీ పిల్లలు మంచిగా ఉండాలని మీరు కోరుకుంటే ఎలా ఉండడం కుదురుతుందండి వాళ్ళకి? రోజు విషం పెడితే విషకన్య అవుతుంది తప్ప అది ఆవుదోడు ఎలా అవుతుంది? ఇవాళ మన దౌర్భాగ్యం అంతా దీని గురించే ఏడిచారు మహానుభావులు శాసనసభల్లో. సంస్కృతి నశించిపోతుందా అని ఏడిచారు. సంస్కృతి నశించిపోయాక నీకు భౌతిక భోగం ఎంతున్నా దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ వితౌట్ ఎన్ అయోటా ఆఫ్ రెస్ట్రైంట్ ఈస్ టోటల్లీ డేంజరస్ టు ది ఎంటైర్ సొసైటీ. మీరు ఆలోచించండి నేను అన్నమాట. సెల్ ఫోన్ 2 వీలర్ మీద వెడుతూ మాట్లాడకూడదన్న నిగ్రహం లేనటువంటి వాడికి మీరు సెల్ ఫోన్ ఇచ్చి పంపిస్తే వాడితో పాటు ఇంకో కుటుంబం అంతా ఆధారపడిన ఇంకో వ్యక్తి జీవితం కూడా ప్రమాదంలోకి వెళ్ళిపోతాయి. సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ తప్పనాలా? మనిషికి సెల్ఫ్ రెస్ట్రైంట్, తనని తాను నిగ్రహించుకోగలిగిన శక్తి లేకపోవడం తప్పనాలా? నిగ్రహం లేకపోవడం తప్పు. ఈ నిగ్రహం అస్తమానం నీకు ఎవడ నేర్పుతాడు? అంగుళం పోలీసుల్ని పెట్టి నీకు నేర్పుతారా? మనిషివి కాబట్టి నీకు ఉండాలి. మనిషిగా ఎలా బతకాలో రామాయణం చదివితే వస్తుంది. ఆ రామాయణం అందుకే మనుషుల్ని మనుషులుగా ఇబ్బంది లేకుండా బ్రతకగలిగినటువంటి స్థితి కావాలి అంటే మీరు ఏది చూడొచ్చో ఏది చూడకూడదో, మీ మనసు ఎందుకు పాడవుతుందో, మీ మనసు ఎందుకు పవిత్రం అవుతుందో మనోరంజకత్వం కోసం కావలసి ఉంటుంది. మనోరంజకత్వం అంటే నువ్వు కాసేపు సంతోషంగా ఉల్లాసంగా గడపాలి అంతే, అంతవరకే. ఒక్కొక్క దాని ప్రయోజనం దేని కొరకు అంటే దాని ప్రయోజనం అంతవరకే. నువ్వు ఉల్లాసంగా కాసేపు ఏదో బడలిపోయావు, కాసేపు ఏదో కాస్త ఉల్లాసంగా ఉండాలి. కాబట్టి ప్రమాదకరము కానటువంటి ఉల్లాసభరితమైనది చూడడానికి నువ్వు కొన్నింటిని వాడుకోవాలి. వినోదం హద్దుల్లో ఉండాలి. వినోదం హద్దులు దాటిపోయి వెళ్ళిపోయి మేము సమాజాన్ని బాగు చేయడానికి ఇవన్నీ తీయలేదన్న మాట నువ్వు అనకూడదు, తప్పది. దాని ప్రభావం సమాజం మీద ఉండి తీరుతుంది. నువ్వు ఆ మాట అంటే ఎలా అవుతుంది? కుదరదది. కాబట్టి ఇవాళ ఈ హద్దులు ఎందుకు దాటిపోయామంటే మనం రామాయణాన్ని మరిచిపోకుండా ఉండగలిగితే మనం ఖచ్చితంగా హాయిగా ఆనందంగా ఏ వస్తువుని ఎక్కడ వరకు వాడుకోవాలో అక్కడ వరకు వాడుకోగలిగిన ప్రజ్ఞ భాషించి ఉండేది. ఇది రామాయణం చెయ్యగలిగినటువంటి గొప్ప ప్రయోజనం.
ఇది మీరు పిల్లలు చూడండి, ఏదైనా కథ చెప్పమ్మమ్మ, ఏదైనా కథ చెప్పు తాతయ్య అంటారు. ఏం కథ చెప్తాను, రాత్రి 7ంటికి సీరియల్ వస్తుంది చూడు అంటే వాడు అదే చూసి మీరు అదే చూస్తే, మీరు అంటే మీరు కాదు, మీరేం చూడరు, నా గురించి నేను చెప్పుకునేది. కాబట్టి అసలు ముందు మనకొకటి వస్తే రా నీకొకటి చెప్తాను కూర్చో. ఏమైందో తెలుసా, ఒకసారి సుగ్రీవుడు ఏం చేశాడో తెలుసా, ఏం చెప్పారో తెలుసా, హనుమ అదిగో నువ్వు దండం పెడతావే ఆ స్వామి బుద్ధిమతాం వరిష్టం, ఏం చెప్పారో తెలుసా, ఇదిగో కాలం దాటిపోతే ప్రమాదం వస్తుంది, వేళపట్టును చెయ్యవలసింది వేళపట్టును చెయ్యాలని చెప్పారు అని ఈ ఘట్టాన్ని చెప్పండి. ఆ పసిపిల్లల మనస్సు మీద కాలము యొక్క విలువ, చేయవలసిన వేళకి చెయ్యడం అనేటటువంటిది ఎంత ముఖ్యమో నాటుకుంటుంది. పిల్లల హృదయాలు ఎటువంటివో తెలుసా అండి, బాగా దుక్కి దున్ని నీరు పెట్టి ఇంకా మీరు విత్తనం వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి సుక్షేత్రములవి. అక్కడ మీరు తులసి గింజలు వేశారనుకోండి, అది తులసివనం. మీరు అక్కడ ఆకుమడి వేస్తే అది వరి చేను, మీరు అక్కడ చెరుకు వేస్తే చెరుకు తోట, మీరు మారేడు చెట్లు వేస్తే మారేడు వనం, మీరు గంజాయి మొక్కలు వేస్తే గంజాయి వనం. వేసేవాడి మీద ఉంటుంది తప్ప క్షేత్రంలో తప్పు లేదు. మీరు ఏ విత్తనం వేస్తే ఆ చెట్టే అక్కడ లేస్తుంది. తప్పంటూ ఎక్కడైనా ఉంటే మనం పిల్లల మనసుల్లో వెయ్యకూడనివి వేసిన పెద్దలది తప్పు తప్ప అది పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్న క్షేత్రంది ఎప్పుడూ తప్పు కాదు. అందుకే పిల్లల మనసుల్లో వెయ్యవలసిన విత్తనం వెయ్యడం తన బాధ్యతగా గుర్తించకపోవడం కూడా దోషమే. తన కర్తవ్యం తను చెయ్యాలి, పిల్లలకి చెప్పవలసింది తాను చెప్పాలి. వాళ్ళు విన్నారా వినలేదా నీకు అనవసరం, నీ కర్తవ్యం నువ్వు చేసావా లేదా, ఒక్కడు బాగుపడ్డాడు చాలు. నీ పిల్లలకి నువ్వు చెప్పాలి, వాడు విన్నాడా వినలేదా నీకు అనవసరం, నీ కర్తవ్యం నువ్వు చెయ్యి. ఇది శ్రీరామాయణం మనకి నేర్పుతుంది. కాబట్టి ఇప్పుడు ఆయన శరత్కాలం వచ్చింది మాట్లాడుతూ, ఆనాడు నేను వాలిని చంపితే ఒక్కడినే చంపి వదిలిపెట్టేశాను, ఆనాడు వాలి ధర్మం తప్పాడు చంపేశాను, తెలిసి ఇచ్చిన మాట తప్పి నేనేం చెయ్యగలనని సుగ్రీవుడు అనుకుంటే నేనేం చెయ్యగలనో చెప్పు. ఏక ఏవ రణే వాలి శరేణ నిహతో మయా త్వాంతు సత్యాదతిక్రాంతం హనిష్యామి సబాంధవం. వాలిని ఒక్కడే చంపేశాను ఒక బాణంతో, సుగ్రీవుణ్ణి సబాంధవంగా బంధువులందరితో చంపేస్తానని చెప్పి. ఇప్పుడు ఈ మాట లక్ష్మణుడు ఇది విన్న తర్వాత అన్నయ్య అంత బాధపడుతున్నాడు అంటే ఊరుకుంటాడండి. ఈ రెండిటికి ఒక తేడా ఉంది. ఒకటి అంటిస్తే పేలిపోతుంది, ఒకటి పేలద్దులే అనుకుంటే ఆగిపోతుంది. దీనికి ఆ నిగ్రహశక్తి ఉంది, దానికి ఆ నిగ్రహశక్తి తక్కువ. కాబట్టి ఇప్పుడు రాముడు అమ్మ బాబోయ్ వీణ్ణి వెళ్ళమన్నాను, నేను బాధపడ్డం విన్నాడు, ఇప్పుడు వెళ్ళి సుగ్రీవుని చంపేస్తాడు బాణం వేసి. అక్కడ పరిస్థితి కొంచెం ఏమైనా తేడాపాడాగా అసలు నన్ను పట్టించుకోనట్లు కనపడితే బాణమే వదిలిపెట్టేస్తాడంతే. కాబట్టి వెంటనే పిలిచి అన్నాడు, నహివై తద్విధో లోకే పాపమేవం సమాచరేత్ పాపమార్గేణ యో హంతి సవీహ పురుషోత్తమ. నాన్న యుక్తాయుక్త విచక్షణతో బాగా ఆలోచించి కేవలము పాపాత్ముడే, ఇంకా వాడు మారడానికి అవకాశం లేదన్న వాణ్ణి చంపాలి తప్ప, మారడానికి అవకాశం ఉంది, వాడు ఒక మాట చెప్తే మారతాడు, ఏదో తప్పు జరిగిపోయింది, వాడు తనని తాను మరిచిపోయి ఏదో వ్యసనానికి లోనైపోయి కాలాన్ని మరిచిపోయి కామమునకు వశుడై ఉన్నాడు తప్ప, చెప్తే ఇప్పుడు విని మళ్ళీ బుద్ధి మార్చుకునేవాడు అనుకుంటే చెప్పకూడదు సుమా. అందుకని తొందరపడి సుగ్రీవుని చంపేశావు, అటువంటి పని చెయ్యకో. నేదం అద్యత్వయా గ్రాహ్యం సాధువృత్తేన లక్ష్మణ తాం ప్రీతిం అనువర్తస్య పూర్వవృత్తంచ సంగతం. నువ్వు వెళ్ళేటప్పుడు సుగ్రీవుడితో పూర్వ స్నేహం ఎలా ఉండేదో, మనం అందరం ఎంత ప్రేమగా మాట్లాడుకునే వాళ్ళమో, మన పట్ల సుగ్రీవుడు ఎంత ప్రీతిపాత్రుడో బాగా స్మరించుకుంటూ వెళ్ళు. మీరు ఏది స్మరించుకుంటూ వెడితే మనసు అలా ఉంటుంది. మీరు వ్యగ్రతతో అన్నయ్య కోపమే తలుచుకుంటూ వెడితే కట్టలు తెచ్చుకుంటుంది. మీరు ప్రీతిని స్మరించుకుంటూ వెడితే కొంచెం మంచి మాట చెప్పడానికి అవకాశం ఉంటుంది, అప్పుడు మనసు మీ అదుపులో ఉంటుంది. లక్ష్మణుడి మనసు లక్ష్మణుడి అదుపులో ఉండేటట్టు చూస్తున్నాడు. ఏ మనసు లక్ష్మణుడి అదుపు తప్పుతోందని గుర్తించాడో దాన్ని మళ్ళీ లక్ష్మణుడి అదుపులోకి తీసుకెడుతున్నాడు. అందుకని కదండి గురువు అయ్యాడు ఆయన, మహానుభావుడు. అందుకని నేను గురువుగా అనువర్తిస్తున్నానన్నాడు ఆయన. మాట ఎంత ప్రమాదమో ఒక్కొక్కరు ఇంకొకరు ఖేదపడితే చూడలేరు, అంత ప్రీతి ఉంటుంది. ఆయన బాధపడ్డాడు అనుకోండి, అయ్య బాబోయ్ ఆయనంత బాధపడ్డామా అని నాకేమైనా పర్వాలేదని చెప్పి ఈయన వెళ్ళిపోయి ఆయనతో కలిపిడిపోతాడు కూడా. కాబట్టి మీరు గబుక్కుని ఎక్కడ పడితే అక్కడే అలా పడితే అలా మాట్లాడకూడదు. అవతల వారికి మీ మీద ఉన్నటువంటి ప్రీతి వలన వచ్చేటటువంటి పరిణామములను కూడా దృష్టిలో పెట్టుకుని మాట్లాడవలసి ఉంటుంది. ఇది రాముడి యొక్క పరిణతి. కాబట్టి వెంటనే వెనక్కి పిలిచి సామోపహితయా వాచ రూక్ష్మాణి పరివర్జయన్ వక్తుం అర్హసి సుగ్రీవం వ్యతీతం కలపర్యయే. అందుకని నాయన
పరుషమైన మాటలు మాట్లాడకు సుగ్రీవుడి దగ్గర. చాలా సున్నితమైన మాటలతో మిత్రుడికి చెప్పినట్లు చెప్పు. కాలము దాటిపోయింది, రాముడు బాధపడుతున్నాడు అన్న సందేశాన్ని అందించు తప్ప ఆయన మనసు ఖేదపడేటట్టుగా తీవ్రమైనటువంటి మాటలను వాడవద్దు అని చెప్పారు. సరే అన్నయ్య అన్నాడు, బయలుదేరాడు. కానీ లక్ష్మణుడే కదండి, చెప్తే వినేసి వెంటనే నేను మీతో మనవి చేసింది అదే. నేను చెప్తున్నాను లోపలికి వెళ్ళు అంటే వెళ్ళిపోయాడు అనుకోండి, వెళ్ళినైంది గొప్ప కదండి. రాముడు చెప్పినా లక్ష్మణుడు కోపాన్ని అంతగా వెంటనే ఏం నిగ్రహించేసుకోలేడు. కారణం ఏమిటి? లక్ష్మణుడికి సుగ్రీవుడి మీద కోపం లేదు, లక్ష్మణుడి బెల్లాన్ని ఎత్తుకోలేదు రావణాసురుడు. రాముడు కష్టపడితే చూడలేడు, రాముడి కళ్ళం మట్టి నీళ్లు కారకూడదు. తన జీవిత ప్రయోజనం ఒకటే, రాముడు సంతోషంగా ఉండాలి తప్ప ఆయనకి ఇంకేం అక్కర్లేదు జీవితంలో. ఆయన ఒకే ఒక్క జీవిత లక్ష్యం ఏమిటంటే రాముడు సంతోషంగా ఉండాలి. రాముడు సంతోషంగా లేడు, ఇవాళ బాధపడ్డాడు. ఎవరి వల్ల బాధపడ్డాడు? అదిగో ఆయన వల్ల బాధపడ్డాడు అంతే. ఇంకిప్పుడు ఎంత కోపంగా ఉంటాడంటే ఇంకా అదుపు చేసుకోలేకపోయాడు కోపాన్ని అన్నది చెప్పడానికి మహర్షి ఎంత అందంగా చెప్తారో తెలుసండి. ఆయన బయలుదేరాట కిష్కింధకి వెళ్ళడానికి. ఎలా వెడుతున్నాడంటే సాల తాళాశ్వ కర్ణాంశ్చ తరసా పాతయాన్ బహూన్ పర్యస్యన్ గిరికూటాని ద్రుమానన్యాంశ్చ వేగతః శిలాశ్చ సకలీకుర్వన్ పద్యాంగజ ఇవాశుగ దూరం ఏక పదం త్యక్త్వా యయౌ కార్యవశాదృతం. ఆయన కాలిబాట వెంట నడిచి వెళ్ళడానికి వీలైనటువంటి చక్కని బాట ఒకటి ఉంది కిష్కింధకి, కానీ అది కొంచెం దూరం. ఇప్పుడు ఆ బాట వెంట వెళ్ళలేదట. కోపించినటువంటి ఏనుగు ఎంత వేగంగా వెడుతుందో అలా బుసలు కొట్టుకుంటూ రుసరుసలాడిపోతూ పక్కన ఉన్నటువంటి అడ్డదారిలో వెళ్ళిపోతున్నట్టు. వెళ్ళిపోతున్నవాడు ఏం చేస్తున్నాడు? సాల తాళాశ్వ కర్ణాంశ్చ తరసా పతయన్ బహూన్. అక్కడ కనపడినటువంటి అనేకమైన వృక్షములను కూకటి వేళ్లతో పెకల్చేసి పైకి విసిరేస్తున్నట్టు. పర్వత శిఖరములు కనపడితే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ శిఖరములను ఊపేసి వాటిని చేత్తో పట్టుకుని ఆకాశంలోకి విసిరేసి ముక్కు ఇలా అనుకుంటూ బుసలు కొడుతూ ఆ వెళ్ళిపోతున్నప్పుడు శిలాశ్చ సకలీకుర్వన్ అలా వెళ్ళిపోతూ చూడండి రాయి కనపడుతుంది, దాన్ని ఒక్క తన్ను తన్ని బదలు కొట్టేస్తున్నట్టు. ఎందుకు? తన దారిని తాను వెళ్ళాలి, కానీ ఒక్కొక్కటి చూడండి నడుస్తూ రాళ్ళు తంతుంటాడు, అది ఎవరి మీదకో వెళ్ళి తగులుతుంది. అలా శిలాశ్చ సకలీకుర్వన్ రాళ్ళు బద్దలైపోయేటట్టుగా తంతున్నట్టు వాటిని తంతు పద్యాంగజ ఇవాశుభ అత్యంత వేగంతో వెళ్ళిపోతున్న ఏనుగుల దూరం ఏకపదం త్యక్త్వా ఆ సౌకర్యంగా వెళ్ళగలిగినటువంటి మార్గాన్ని విడిచిపెట్టేసి యయౌ కార్యవశాధృతం పనిని సాధించుకోవడం కోసమని దగ్గర త్రోవలో వెళ్ళిపోతున్నట్ట. అంటే అదుపు తనంత తాను అదుపు చేసుకోలేని కోపాన్ని సుగ్రీవుణ్ణి ఏమనద్దన్నాడు, సుగ్రీవుణ్ణి చంపద్దన్నాడు. ఇప్పుడు సుగ్రీవుణ్ణి చంపకుండా సుగ్రీవుణ్ణి ఏమనకుండా నిగ్రహించుకోవాలంటే కోపాన్ని దేని మీద పెట్టాలి. అత్త మీద కోపం దొట్ట మీద చూపించారంటారు. ఆఫీస్లో బాస్ని ఏమనలేక ఇంట్లో వచ్చి భార్యను తిడుతుంటాడు ఒక్కొక్కడు, అలా ఉంటుంది. అందుకని చెప్పి ఇప్పుడు సుగ్రీవుణ్ణి ఏమనకూడదు కాబట్టి పాపం చెట్లు ఏం చేసాయి, వాటిని పీకేస్తున్నాడు. పర్వత శిఖరాలు ఏం చేసాయి, వాటిని పీకేసేసి ఆకాశంలోకి విసిరేస్తున్నాడు. రాళ్ళు ఏం చేసాయి, వాటిని బదలు కొట్టేస్తున్నాడు. అంటే కొంత కోపం తీరిపోతుందన్నమాట. అంటే ఇంకా తట్టుకోలేకుండా అన్నయ్య చెప్పిన మాటకి కట్టుబడాలి. మరి అన్నయ్య అందు భక్తి, అలా కట్టుబడాలంటే ఈ కోపం ఇంకోళ్ళ మీద చూపిస్తున్నాడు. అంటే కోపం పోయిందా? పోగొట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడు ఇంకాను. కానీ తొందరగా వెళ్ళి ఆ సుగ్రీవుని అడగాలి, అన్నయ్యని ఏడిపిస్తాడా వీడు, ఇది బాధ. అందుకని అడ్డత్రోవలో వెళ్ళిపోతున్నాడు. అంటే లక్ష్మణ భక్తిని ఆవిష్కరిస్తుంది. ఇంకా లక్ష్మణుడికి జీవితంలో రాముడు సంతోషంగా ఉండడం కన్నా ఇంకొక అన్య ప్రయోజనం లేదు. దీనివల్ల మనకేమర్థమవుతోంది? రాముడు సంతోషంగా ఉంటే లక్ష్మణుడు సంతోషంగా ఉంటాడు. రాముడు ఏడిస్తే లక్ష్మణుడు ఎవడు ఏడిపించాడని అడుగుతాడు, ఎవడు ఉండడం. అంతే కదా దాని అర్థం. అంతగా రామునితో మమేకమైపోయి రాముని యందు అంత భక్తి ప్రపత్తులు ఉన్నవాడు లక్ష్మణుడు. కాబట్టి ఇప్పుడు ఆయన గబగబా బయలుదేరి ఆ కిష్కింధా సామ్రాజ్యం దగ్గరికి వెళ్ళాడు. బుసలు కొడుతూ ఊగిపోతూ ధనస్సు పట్టుకుని బాణాలు పట్టుకుని వస్తున్నటువంటి ఆ లక్ష్మణమూర్తి యొక్క స్వరూపాన్ని, ఆ నగరాన్ని కాపు కాస్తున్నటువంటి కొన్ని వేల మంది వానర యోధులు చూశారు. చూసి వాళ్ళు అదేమిటి అంత వేగంగా వచ్చేస్తున్నాడని ఆయన్ని చూసి భయపడి అటు ఇటు చెల్లాచెదరైపోయారు. కొంతమంది ఏమిటి యుద్ధానికి వస్తున్నట్టు వస్తున్నాడు అని ఒక మహానాదం చేశారు. కానీ తేజోమూర్తి అయిన లక్ష్మణుని యొక్క ఆ